ఓకే, మన లాస్ట్ క్లాస్లో వచ్చేటప్పటికి మనం ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్కి సంబంధించినటువంటి వెయిటేజ్ అనాలిసిస్, అట్లాగే ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్కి సంబంధించినటువంటి రెఫరెన్స్ బుక్స్, కామన్ సిలబస్ పేపర్ అవుతుంది ఆ కామన్ సిలబస్కి సంబంధించినటువంటి అనాలిసిస్ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ తీసుకున్నప్పుడు డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఏ ఇయర్లో వాటి యొక్క వెయిటేజ్ ఎట్లా ఉంది అంటే ఆ చాప్టర్ యొక్క ఇంపార్టెన్స్ అనమాట. సో వెయిటేజ్ ఎట్లా ఉంది, ఈ వెయిటేజ్ ని ఆధారంగా చేసుకొని ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ కి సంబంధించి డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కి సంబంధించినటువంటి సిలబస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిలబస్ పేపర్స్ మొత్తాన్ని కలెక్ట్ చేసుకొని వాటన్నిటిని కలిపి మనం కామన్ గా ఒక సిలబస్ పేపర్ ని సెట్ చేసుకున్నాం. ఆ సిలబస్ పేపర్ ఏంటి, దాని అనాలిసిస్ ఏంటనే చూసాం. దాంతో పాటుగా ఈ సిలబస్ పేపర్ లో ఉండేటువంటి టాపిక్స్ మొత్తాన్ని మనం చదువుకోవాలనుకున్నప్పుడు మనం ఏ టెక్స్ట్ బుక్స్ రెఫర్ చేయాలి. సో డిఫరెంట్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయన్నమాట. డిఫరెంట్ టెక్స్ట్ బుక్స్ ఏంటి అనేటువంటిది ఏ టెక్స్ట్ బుక్స్ రెఫర్ చేయాలనే విషయాన్ని నేను మళ్ళీ మీకు చెప్తున్నాను. సో ఆ రకంగా మన లాస్ట్ క్లాస్ లో మనం వచ్చేటప్పటికి ఆర్గానోమెటాలిక్ రియాక్షన్ సంబంధించినటువంటి డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో ఉండేటువంటి వెయిటేజ్ ఎట్లా ఉంటుంది, ఆ తర్వాత వాటికి సంబంధించినటువంటి కామన్ సిలబస్ పేపర్ ఏంటి, ఆ తర్వాత వాటికి సంబంధించినటువంటి రెఫరెన్స్ బుక్స్ ఏంటి అనేటువంటి విషయం గురించి మన లాస్ట్ క్లాస్ లో మాట్లాడుతున్నాం. సో ఈ క్లాస్ లో వచ్చేటప్పటికి ఈ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ కి సంబంధించినటువంటి కామన్ సిలబస్ పేపర్ ఏదైతే ఉందో ఆ కామన్ సిలబస్ పేపర్ లో ఉండేటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ గురించి మనము డీటెయిల్డ్ గా డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా. సో ఒకసారి మన టాపిక్ ఏంటంటే ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ అనేటువంటిది మన టాపిక్ అండి. సో ఆర్గానోమెటాలిక్ సో ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ అనేటువంటిది మన టాపిక్ అనమాట. సో దీన్ని రెడాక్స్ రియాక్షన్స్ అనుకుంటారని, వీటిలో యూజ్ చేసిన రియేజెంట్స్ ని ఆర్గానోమెటాలిక్ రియేజెంట్స్ అంటారని, లేదా వీటిని రెడాక్స్ రియేజెంట్స్ అంటారని చెప్పేసి కూడా మనం మన లాస్ట్ క్లాస్ లో మాట్లాడుకున్నాం అనమాట. సో దీనికి సంబంధించిన కామన్ సిలబస్ కూడా నేను మీకు లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నానండి. సో ఆ కామన్ సిలబస్ ఏంటి అనేది ఒకసారి రీకాల్ చేసుకొని దాన్ని 1 by 1 చూద్దాం. సో కామన్ సిలబస్ ఏంటంటే ఫస్ట్ టాపిక్ వచ్చేటప్పటికి ఆరిజిన్ ఆఫ్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్. అసలు ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ లేదా ఆర్గానోమెటాలిక్ రియేజెంట్స్ యొక్క పుట్టుక ఎట్లా స్టార్ట్ అయింది అంటే ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ లేదా ఆర్గానోమెటాలిక్ రియేజెంట్స్ అనేటువంటివి ఎక్కడి నుంచి ఏ ఇయర్ లో ఎవరు డిస్కవర్ చేశారు, ఆ డిస్కవరీస్ దగ్గర నుంచి ఎట్లా జరిగింది అనే విషయాన్ని ఆరిజిన్ ఆఫ్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ కింద చదువుతారండి. ఆ తర్వాత సెకండ్ టాపిక్ వచ్చేటప్పటికి వాట్ ఈస్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ అనమాట. సో ఈ వాట్ ఈస్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ అన్నప్పుడు మళ్ళీ దీంట్లో సబ్ టాపిక్స్ వస్తాయి మనకి. రియాక్టెంట్స్ ఇన్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్, రియేజెంట్స్ ఇన్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్, రియాక్షన్ కండిషన్స్ ఇన్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్, రియాక్షన్ ఇంటర్మీడియట్స్ ఇన్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్, ప్రోడక్ట్స్ ఇన్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్. ఈ రకంగా మొత్తం ఒక 5 సబ్ టాపిక్స్ వస్తాయండి. ఇక్కడ వాట్ ఈస్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ కింద ఏమేంటి అవి, రియాక్టెంట్స్ ఇన్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్, రియేజెంట్స్ ఇన్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్, రియాక్షన్ కండిషన్స్ ఇన్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్, రియాక్షన్ ఇంటర్మీడియట్స్ ఇన్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్, వాట్ ఈస్ ఆర్గానోమెటాలిక్ ప్రొడక్ట్స్ ఇన్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్. వీటితో పాటుగా క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానోమెటాలిక్ అంటే రియేజెంట్స్ ఇవి ఈ 5 టాపిక్స్ అండి. ఈ 5 టాపిక్స్ లో మళ్ళీ మనం ఆర్గానోమెటాలిక్ రియేజెంట్స్ చదువుకునేటప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానోమెటాలిక్ రియేజెంట్స్ చదువుకుంటాము. సో ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానోమెటాలిక్ రియేజెంట్స్ ని మనం ఇక్కడ మళ్ళా చదువుతాం కాబట్టి అంటే ఇది సెకండ్ టాపిక్. సో ఫస్ట్ టాపిక్ వచ్చి ఆరిజిన్ ఆఫ్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్, సెకండ్ టాపిక్ వచ్చేటప్పటికి వాట్ ఈస్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్, అండ్ దెన్ థర్డ్ టాపిక్ వచ్చేటప్పటికి టైప్స్ ఆఫ్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ ఆర్ ఆర్గానోమెటాలిక్ రియేజెంట్స్. అంటే డిఫరెంట్ ఆర్గానోమెటాలిక్ రియేజెంట్స్ ఇచ్చేటటువంటి రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డీటెయిల్ గా చదవడం అనమాట. సో ఈ మూడింటి గురించి కనుక మనం చదివినట్లయితే మనకి ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ అనేటువంటి ఏదైతే ఉందో చాప్టర్ మొత్తం కూడా కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఒకసారి బెటర్ ఆ సిలబస్ ఆల్రెడీ నేను మీకు క్లాస్ లో చెప్పుకున్నాను, బట్ ఫైన్ ఒకసారి మళ్ళీ ఆ సిలబస్ ఏంటనేది ఒకసారి రాసుకొని మనం అంటే మనకి క్లియర్ గా ఉంటుంది అనమాట. ఏం చదువుతున్నాం ఏంటి అనేది బోర్డు మీద ఉంటే ఇట్ ఈస్ క్లియర్. కాబట్టి ఒకసారి నేను ఆ సిలబస్ మళ్ళీ మీకు ఒకసారి రాసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఓకే. సో ఒకసారి మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనం ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ సంబంధించి కామన్ సిలబస్ ఏదైతే చదువుతున్నామో సో దాని కనుక మనము టాపిక్స్ కవర్డ్ సో టాపిక్స్ కవర్డ్ ఆర్ సిలబస్ అని కనుక ఒకసారి చూసుకుంటే సో ఇది ఒకసారి జాగ్రత్తగా చూద్దామండి. ఎందుకంటే మనకు ఒక క్లారిటీ ఉండాలి కాబట్టి బోర్డు మీద ఉంటే ఇట్స్ ఫైన్, నాకు అవగాహన మటుకు అందుకోసం నేను రాస్తానంట. యూ డోంట్ థింక్ దిస్ సో రైట్. సో దీంట్లో ఫస్ట్ టాపిక్ ఏంటండి, ఆరిజిన్ ఆఫ్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ కి సంబంధించినటువంటి పుట్టుక ఏ రకంగా జరిగింది అనేటువంటిది ఫస్ట్ టాపిక్ అనమాట. సో ఆరిజిన్ ఆఫ్ ఆర్గానోమెటాలిక్
రియాక్షన్స్ మెటాలిక్ రియాక్షన్స్ ఆరిజిన్ ఆఫ్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ అండి. సో ఈ ఆరిజిన్ ఆఫ్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ అనేది ఫస్ట్ టాపిక్ అన్నమాట. ఆ తర్వాత సెకండ్ టాపిక్ వచ్చేటప్పటికి మనకి వాట్ ఈస్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్, వాట్ ఈస్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్, వాట్ ఈస్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్, అసలు ఆర్గానోమెటాలిక్ రియాక్షన్ అంటే ఏంటి. ఓకే, సో ఈ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్ కింద మళ్ళీ సబ్ టాపిక్స్ వస్తాయండి మనకి. ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్, వాట్ ఈస్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్ కింద మనము సబ్ టాపిక్స్ చదువుతాం. ఆ సబ్ టాపిక్స్ ఏంటి అన్నప్పుడు ఒకసారి చూసినట్లయితే reactants are substrates reactants are substrate in organometallic reactions reactants are substrates in organometallic reactions ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ లో రెగ్యులర్ గా చూసేటువంటి రియాక్టెంట్స్ లేదా సబ్స్ట్రేట్ ఏంటి అనేటువంటిది ఒకటి చూడాలి. ఆ తర్వాత అంటే ఆఫ్ కోర్స్ అక్కడే మనం రియాక్టెంట్స్ లేదా సబ్స్ట్రేట్స్ కి సంబంధించినటువంటి నేచర్ ఏదైతే ఉందో ఆ నేచర్ గురించి కూడా మాట్లాడతాం. సెకండ్ టాపిక్ వచ్చేటప్పటికి రియేజెంట్స్ ఇన్ ఆర్గానోమెటాలిక్ రియేజెంట్స్ ఇన్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్. ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ లో వచ్చేటువంటి రియేజెంట్స్ ఏవైతే ఉన్నాయో రియేజెంట్స్ గురించి మాట్లాడతారండి. థర్డ్ టాపిక్ వచ్చేటప్పటికి రియాక్షన్ కండిషన్స్. సో రియాక్షన్ కండిషన్స్ ఇన్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్. ఈ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ లో ఏ రకమైనటువంటి రియాక్షన్ కండిషన్స్ ని మనం ఫాలో అవ్వాలి అంటే హైడ్రస్ కండిషన్స్ లేకపోతే ఇనర్ట్ కండిషన్స్ లేకపోతే వెట్ కండిషన్స్ లేకపోతే డ్రై కండిషన్స్ ఇట్లాంటి మొత్తం ఇక్కడ చెప్తారు. ఆ తర్వాత రియాక్షన్ ఇంటర్మీడియట్స్. సో రియాక్షన్ ఇంటర్మీడియట్స్ in organometallic reactions ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ లో రెగ్యులర్ గా వచ్చేటువంటి ఇంటర్మీడియట్స్ కార్బేనియా ఇంటర్మీడియట్స్ అన్నమాట. సో వాటి గురించి ఇప్పుడు చదువుకుంటాం. ఆ తర్వాత ప్రొడక్ట్స్. సో ప్రొడక్ట్స్ ఇన్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్. సో ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ లో రెగ్యులర్ గా వచ్చేటువంటి ప్రొడక్ట్స్ ఏదో ప్రొడక్ట్స్ ఇక్కడ చూస్తారండి. సో ఇది రెండు టాపిక్స్, ఒకటి ఆరిజిన్ ఆఫ్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్, రెండు వాట్ ఈస్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్. దెన్ థర్డ్ టాపిక్ వచ్చేటప్పటికి టైప్స్ ఆఫ్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్. మెటాలిక్ రియాక్షన్స్. సో ఆఫ్ కోర్స్ ఈ టైప్స్ ఆఫ్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ లో మళ్ళీ మనము డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా. సో కొన్ని ఎగ్జాంపుల్స్ రాసుకుందాం, అంటే కొన్ని టైప్స్ రాసుకుందాం, అన్ని కాదు. అన్ని రాస్తే ఇప్పటికే మీకు బోర్ కొడుతుండొచ్చు, రాసినవి మళ్ళీ రాస్తున్నాను. సో ఫస్ట్ వన్ ఏంటండి, ఆర్గానోలిథియం రియేజెంట్స్. సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఆర్గానో మెగ్నీషియం reagents ఆర్గానో మెగ్నీషియం రియేజెంట్స్. థర్డ్ వన్ వచ్చేటప్పటికి ఆర్గానో కాపర్ రియేజెంట్స్. అంటే ఇక్కడ ఆర్గానోలిథియం రియేజెంట్స్ ని RLI అంటారండి. గ్రిగ్నార్డ్ రియేజెంట్స్ లేదా ఆర్గానో మెగ్నీషియం రియేజెంట్స్ ని RMGX అంటారండి. గిల్మెన్ రియేజెంట్స్ లేదా ఆర్గానో కాపర్ రియేజెంట్స్ ని R2CuLi అంటారండి. డయాల్కైల్ క్యూప్రస్ లిథియం అంటారండి. ఆ తర్వాత మీకు ఆర్గానో బోరాన్ రియేజెంట్స్ అండి. ఈ ఆర్గానో బోరాన్ రియేజెంట్స్ ని R3B ట్రయాల్కైల్ బోరేట్స్, R3B ఆర్గానో బోరాన్ రియేజెంట్స్. ఆ తర్వాత మీకు ఆర్గానో ఆఫ్ కోర్స్ అల్యూమినియం. సో అల్యూమినియం రియేజెంట్స్ నథింగ్ బట్ R3
AL. సో ఇట్లా రాసుకుంటూ పోతే చాలా ఆర్గానోమెటాలిక్ రియేజన్స్ వస్తాయి. ఇవి నేను మీకు ఎట్లాగో ఈ టైప్స్ ఆఫ్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ లేదా ఆర్గానోమెటాలిక్ రియేజన్స్ చెప్పేటప్పుడు చెప్తాను కాబట్టి నేను ఇక్కడ మళ్ళీ వాటిని ఎక్కువ రాయట్లేదు, ఒకటి రాసుకుని వదిలేద్దాం. అవి ఆర్గానో పెల్లాడియం రియేజన్స్. సో పెల్లాడియం రియేజన్స్ లేదా catalysts కూడా యాడ్ చేస్తాయి ఇవి. సో RPD. సో ఇది మనకి సిలబస్ అండి. రెగ్యులర్ ఇది నేను ఆల్రెడీ క్లాస్ లో ఒకటి చెప్పుకున్నాను. ఇప్పుడు వచ్చేటప్పటికి ఆరిజిన్ ఆఫ్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ ఒకటి తెలుసుకోవాలి. తర్వాత వాట్ ఈస్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్, ఈ టాపిక్స్, టైప్స్ ఆఫ్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్, ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్, దానికి ఈ టాపిక్స్ చూడాలి. ఇది చూస్తే మీకు ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ అనేటువంటి చాప్టర్ లేదా ఆర్గానోమెటాలిక్ రియేషన్స్ అనే చాప్టర్ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ యూ గో ఫర్ ఆరిజిన్ ఆఫ్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్. సో ఇక్కడ మనకి సిలబస్ లో ఉండేటువంటి మొదటి టాపిక్ ఏంటండి, ఆరిజిన్. సో ఆరిజిన్ ఆఫ్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్. సో ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్. ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ కి సంబంధించినటువంటి పుట్టుక ఎట్లా జరిగింది, ఆరిజిన్ ఆఫ్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్. అఫ్ కోర్స్ దీనే ఆర్గానోమెటాలిక్ రియేజన్స్. రియాక్షన్ పుట్టుక జరిగిందంటే రియేజన్స్ కూడా వచ్చినట్టే అండి. అంటే రియేజన్స్ పుట్టుక జరిగిందంటే రియాక్షన్స్ కూడా వచ్చినట్టే. ఎందుకంటే ఆ రియేజెంట్ ఉపయోగించి చేసేటువంటి రియాక్షన్ కాబట్టి అది ఆటోమేటిక్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్ అవుతుంది కాబట్టి. సో ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ యొక్క ఆరిజిన్ చూసినా లేదా ఆర్గానోమెటాలిక్ రియేజన్స్ యొక్క ఆరిజిన్ చూసినా రెండు కూడా ఒకటే అనమాట. ఓకే, సో దాంట్లో మొత్తం మీద మనం ఒకసారి చూసినట్లయితే ఆరిజిన్ ఆఫ్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ లేదా ఆర్గానోమెటాలిక్ రియేజన్స్ అనేది ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఆర్గానోమెటాలిక్ రియేజెంట్ అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఫస్ట్ ఆర్గానోమెటాలిక్ రియేజెంట్ అనేటువంటిది 1849 లో జరుగుతుందండి. ఎప్పుడు 1849. సో మనకి మీరు గమనించినట్లయితే 1849 సంవత్సరంలో, ఎప్పుడండి 1849 అండి, 1849 సంవత్సరంలో ఎడ్వర్డ్ ఫ్రాంక్లాండ్ అనేటువంటి సైంటిస్ట్ ఉంటాడు అనమాట. ఈ ఎడ్వర్డ్ ఫ్రాంక్లాండ్ ఎవరంటే అండి, హీజ్ ఏ స్టూడెంట్ ఆఫ్ రాబర్ట్ బన్సన్ కి సంబంధించినటువంటి స్టూడెంట్. ఎవరండి, ఎడ్వర్డ్ ఫ్రాంక్లాండ్ అనేటువంటి ఆయన రాబర్ట్ బన్సన్ కి సంబంధించినటువంటి స్టూడెంట్ ఎవరైతే ఎడ్వర్డ్ ఫ్రాంక్లాండ్ ఉన్నాడో, ఈ ఎడ్వర్డ్ ఫ్రాంక్లాండ్ అనేటువంటి ఆయన 1849 అండి, మొట్టమొదటిసారిగా 1849 సంవత్సరంలో. ఈ రాబర్ట్ బన్సన్ ఈజ్ ఏ జర్మన్ కెమిస్ట్ అండి. ఈయన వచ్చేటప్పటికి జర్మన్ కెమిస్ట్, జర్మనీ దేశానికి సంబంధించినటువంటి సైంటిస్ట్ అనమాట. ఈ రాబర్ట్ బన్సన్ కి సంబంధించినటువంటి స్టూడెంట్ ఎవరంటే ఎడ్వర్డ్ ఫ్రాంక్లాండ్. లేకపోతే రాబర్ట్ బన్సన్ ఈజ్ ద టీచర్ ఆఫ్ ఎడ్వర్డ్ ఫ్రాంక్లాండ్ కి సంబంధించిన టీచర్. సో ఈ ఎడ్వర్డ్ ఫ్రాంక్లాండ్ 1849 లో 1849 సంవత్సరంలో మీకు ఏం చేస్తారంటే, ఈయన వచ్చేటప్పటికి మనకి మొట్టమొదటిసారిగా ఫస్ట్ డిస్కవర్డ్ ఆర్గానోమెటాలిక్ రియేజెంట్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీలో మొట్టమొదటిగా కనుగొనబడినటువంటి ఆర్గానోమెటాలిక్ రియేజెంట్ ఏదైనా ఉందంటే అది డైఇథైల్ జింక్ అండి. ఏంటండి, డైఇథైల్ జింక్ అన్నమాట. ఈ డైఇథైల్ జింక్ ఏదైతే పైరోఫోరిక్ నేచర్ లో ఉండేటువంటి డైఇథైల్ జింక్ ఏంటంటే, సో పైరోఫోరిక్ నేచర్ లో ఉండేటువంటి డైఇథైల్ జింక్ ని ఫస్ట్ డిస్కవర్ చేశాడు. ఎవరు ఫస్ట్ డిస్కవర్ చేసింది, ఎడ్వర్డ్ ఫ్రాంక్లాండ్. ఇప్పుడు 1849 లో డైఇథైల్ జింక్ పైరోఫోరిక్ నేచర్ లో ఉండేటువంటి దాన్ని ప్రిపేర్ చేశాడు అనమాట. సో అయితే ఈయన ఎట్లా ప్రిపేర్ చేస్తాడంటే అండి, దీనికోసం ఈయన ఏం చేస్తాడంటే, మనకి ఇథైల్ అయోడైడ్ ఉంటుంది కదండి, C2H5I. ఏంటది, ఇథైల్ అయోడైడ్. ఈ ఇథైల్ అయోడైడ్ ని తీసుకున్నాడండి. ఎన్ని ఈక్వలెంట్స్, 3 ఈక్వలెంట్స్ ఆఫ్ ఇథైల్ అయోడైడ్ ని తీసుకునేసి దీన్ని తీసుకెళ్ళేసి ఎవరితో ట్రీట్ చేయాలి, ఇక మనకి కావాల్సింది ఎవరండి, జింక్ కదా.
సో 3 ఈక్వలెంట్స్ ఆఫ్ జింక్ మెటల్ తో ట్రీట్ చేశారండి. జింక్ మెటల్ ఏంటది, జింక్ మెటల్ ఏదైతే ఉందో ఆ జింక్ మెటల్ ని కూడా 3 ఈక్వలెంట్స్ లో తీసుకునేసి ఒకదానితో ఒకటి రియాక్ట్ చేస్తారు అనమాట. ఆ రియాక్ట్ చేసినప్పుడు మనకు కావాల్సినటువంటి డైఇథైల్ జింక్, డైఇథైల్ జింక్ ఏదైతే ఉందో డైఇథైల్ జింక్ వస్తుంది. ఇట్ ఈస్ ఇన్ వాట్ అండి, పైరోఫోరిక్ నేచర్ లో ఉండేటువంటి డైఇథైల్ జింక్ అనేటువంటిది వచ్చింది అనమాట. సో దీంతో పాటుగా ఇక్కడ చూడండి మొత్తం 3 జింక్ మెటల్స్ ఉన్నాయి. ఒక జింక్ మెటల్ వచ్చింది కదా, ఇంకా 2 జింక్ ఉంటే ఈ 2 జింక్ లో ఒక జింక్, ఇక్కడ 2 ఇథైల్ గ్రూప్స్ వస్తే ఇంకా ఒక ఇథైల్ గ్రూప్ ఉంది కదా, ఆ ఇథైల్ గ్రూప్ అయోడిన్ పట్టుకునేసి ఇథైల్ C2H5Zni ఇథైల్ జింక్ అయోడైడ్ గా బయటకు వెళ్ళిపోతుంది అనమాట. ఆ తర్వాత ఇంకేంటి అంటే ఇక్కడ 2 జింక్ వెళ్ళిపోయింది, ఇక్కడ ఒక జింక్ ఉంది, ఇక్కడ 2 అయోడైన్స్ ఉన్నాయి, 3 ఇథైల్ గ్రూప్స్ వెళ్ళిపోయినాయి కదా. సో జింక్ అయోడైడ్ Zni అండ్ దెన్ Zni, జింక్ డై అయోడైడ్, జింక్ డై అయోడైడ్ ఏదైతే ఉందో అది బయటకు వెళ్ళిపోతుంది అనమాట. ఇది పైరోఫోరిక్ నేచర్ లో ఉండేటువంటి డైఇథైల్ జింక్ ఇస్ ఏ లిక్విడ్. సో లిక్విడ్ అండి. తర్వాత ఇక్కడ జింక్ డయోడ్, ఇక్కడ ఏదైతే ఇథైల్ జింక్ అయోడైడ్ ఏదో ఇది వచ్చేటప్పటికి ఇట్ ఇస్ ఇన్ సాలిడ్ గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీకు ఇథైల్ జింక్ అయోడైడ్ ఒకటి, జింక్ డయోడైడ్ ఒకటి, ఇవి వచ్చేటప్పటికి బై ప్రొడక్ట్స్ గా ఫామ్ అవుతాయి. ఎట్లా ఫామ్ అవుతాయి, బై ప్రొడక్ట్స్ గా ఫామ్ అవుతాయి అనమాట. సో ఫస్ట్ డిస్కవర్డ్ ఆర్గానోమెటాలిక్ రియేజెంట్ ఇన్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ అంటే ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానోమెటాలిక్ రియేజెంట్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే డైఇథైల్ జింక్ అండి. ఈ డైఇథైల్ జింక్ ని ఎవరు డిస్కవర్ చేశారంటే ఎడ్వర్డ్ ఫ్రాంక్లాండ్ హూ ఇస్ ఎ స్టూడెంట్ ఆఫ్ రాబర్ట్ బన్సన్ హూ బిలాంగ్స్ టు జర్మన్ కెమిస్ట్ అన్నమాట. సో ఈయన ఫస్ట్ ఇది చేయడం జరిగింది అనమాట. ఆ తర్వాత 1849 లో ఎడ్వర్డ్ ఫ్రాంక్లాండ్ రాబర్ట్ బన్సన్ యొక్క స్టూడెంట్ ఇది చేసిన తర్వాత మళ్ళీ 1852 అండి, 1849 తర్వాత మనకి 1852 1852వ సంవత్సరంలో సేమ్ సైంటిస్ట్ అండి ఈయన, ఎవరు, ఎడ్వర్డ్ ఫ్రాంక్లాండ్. సో ఈ ఎడ్వర్డ్ ఫ్రాంక్లాండ్ అనేటువంటి సైంటిస్ట్ ఎవరైతే ఉన్నాడో ఈయన సేమ్ సైంటిస్ట్ అండి, ఎడ్వర్డ్ ఫ్రాంక్లాండ్ అనే సైంటిస్ట్ ఎవరైతే రాబర్ట్ బన్సన్ జర్మన్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి స్టూడెంట్ ఉన్నాడో ఈయన ఏం చేస్తారంటే ఈసారి మనకి ఈ గ్రూప్ ఏ గ్రూప్ అండి, ఈ జింక్ అంటే మనకి ఏం గుర్తొస్తుంది, జింక్ కాడ్మియం మెర్క్యూరీ కదా. జింక్ కాడ్మియం మెర్క్యూరీలో జింక్ కు సంబంధించి చేసేసాడు, కాడ్మియం పాపం అవ్వలేదు మనకి. నెక్స్ట్ మెర్క్యూరీ మీద ఫోకస్ చేసి డైమిథైల్ నాట్ ఇథైల్ అండి, డైమిథైల్ మెర్క్యూరీ డైమిథైల్ మెర్క్యూరీ మీద మెర్క్యూరీ ప్రిపేర్ చేస్తారు. ఇక్కడ డైమిథైల్ జింక్ అంటే ఏంటి, సో ఈటీ అండ్ దెన్ ఈటీ రెండు జింక్ కి కనెక్ట్ అయ్యి ఉంటే డైమిథైల్ జింక్. డైమిథైల్ మెర్క్యూరీ అంటే ఏంటి, 2 మిథైల్ గ్రూప్స్ Me ఎవరికి కనెక్ట్ అయి ఉంటుంది, మెర్క్యూరీకి. సో ఈ డైమిథైల్ మెర్క్యూరీ ప్రిపేర్ చేశారు ఎవరు, ఎడ్వర్డ్ ఫ్రాంక్లాండ్. ఎప్పుడు 1852లో, అంటే 1849 అయిపోయింది, 50 అయిపోయింది, 51 అయిపోయింది, తర్వాత 52లో అయినా డైమిథైల్ మెర్క్యూరీ ప్రిపేర్ చేస్తారు. ఈ డైమిథైల్ మెర్క్యూరీ ప్రిపేర్ చేయడానికి ఏం చేస్తారంటే మిథైల్ హాలైడ్స్ తీసుకుంటాడు, అంటే MEX మిథైల్ హాలైడ్స్. సో మిథైల్ హాలైడ్స్ ఏమిటో ఈ మిథైల్ హాలైడ్స్ తీసుకుంటారండి. ఎన్ని ఈక్వలెంట్స్ తీసుకుంటారంటే 2 ఈక్వలెంట్స్ ఆఫ్ మిథైల్ హాలైడ్స్ తీసుకెళ్లేసి ఈయన సోడియం అమాల్గమ్ ఉంటుంది కదమ్మా, సోడియం అమాల్గమ్ 2NaHG, సోడియం అమాల్గమ్ తో ట్రీట్ చేస్తారండి. సోడియం అమాల్గమ్ తో ట్రీట్ చేసినప్పుడు మనకు కావాల్సినటువంటి డైమిథైల్ మెర్క్యూరీ, సో మిథైల్ గ్రూప్, ఈ మిథైల్ గ్రూప్ మెర్క్యూరీకి ఉంటుంది. ఎన్ని మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి, 2 వచ్చినాయి కాబట్టి దీని సో డైమిథైల్ మెర్క్యూరీ. ఈ డైమిథైల్ మెర్క్యూరీ ఏదైతుందో డైమిథైల్ మెర్క్యూరీ బయటకు వెళ్ళిపోయింది. చూడండి 2 మిథైల్ గ్రూప్స్, ఇక్కడ ఉన్న ఒక్క మెర్క్యూరీ అనేది బయటకు వచ్చేసి డైమిథైల్ మెర్క్యూరీ బయటకు వెళ్ళిపోతే ఇక్కడ 2 ఈక్వలెంట్స్ ఆఫ్ సోడియం, ఇక్కడ 2 ఈక్వలెంట్స్ ఆఫ్ హాలైడ్ ఉంది కాబట్టి 2NaX అంటే సోడియం హాలైడ్స్ అవుతున్నాయి, సోడియం హాలైడ్స్ అనేటువంటి బయటకు వెళ్ళిపోయినాయి అనమాట. సో ఈ రకంగా మనకి ఎడ్వర్డ్ ఫ్రాంక్లాండ్ అనేటువంటి సైంటిస్ట్ 1849లో డైథైల్ జింక్ ని,
1952లో డైమిథైల్ మెర్క్యూరీ అనేటువంటి వాటిని రెండింటిని డిస్కవర్ చేశారు. ఈయన చేసినటువంటి ఈ రెండు ప్రయోగాల ఫలితంగా వచ్చినటువంటి డైఇథైల్ జింక్ కావచ్చు, ఏంటంటే డైఇథైల్ జింక్ కావచ్చు, అట్లాగే డైమిథైల్ మెర్క్యూరీ. సో Et2Zn Me2Hg. సో ఈ రెండింటిని తీసుకొని వీటిని ఆల్కైల్ గ్రూప్, వీటిలో ఉండేటువంటి ఆల్కైల్ గ్రూప్ ని అంటే ఆల్కైలేషన్ చేయడం లేదా ఆల్కైల్ గ్రూప్ ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా ఎట్లాంటి ఆల్కైల్ గ్రూప్ ట్రాన్స్ఫర్ ఆల్కైలేషన్ అనేది చేయడం ద్వారా వీళ్ళు ఏం చేస్తారంటే మెయిన్ గ్రూప్ ఆర్గానోమెటాలిక్, సో మెయిన్ గ్రూప్ ఆర్గానోమెటాలిక్ రియేజెంట్స్ ని ప్రిపేర్ చేస్తారండి. మెయిన్ గ్రూప్ ఆర్గానోమెటాలిక్ రియేజెంట్స్ ని ప్రిపేర్ చేస్తారు. అంటే ఏంటి ఇక్కడ అర్థము? జింకు మెర్క్యూరీ ఎవరండి? జింకు మెర్క్యూరీ అనేటువంటివి ట్రాన్సిషన్ మెటల్స్ అనమాట. జింకు మెర్క్యూరీ అనేటువంటివి ట్రాన్సిషన్ మెటల్స్. ఈ ట్రాన్సిషన్ మెటల్స్ కి సంబంధించిన ఆర్గానోమెటాలిక్ రియేజెంట్స్ ని ఉపయోగించి మెయిన్ గ్రూప్స్ అంటే ఏంటి? ఎస్ బ్లాక్ పి బ్లాక్ లో ఉండేటువంటి మెటల్స్ ఉంటాయి కదా, ఈ ఎస్ బ్లాక్ పి బ్లాక్ లో ఉండేటువంటి మెటల్స్ కి సంబంధించినటువంటి ఆర్గానోమెటాలిక్ రియేజెంట్స్ ని ప్రిపేర్ చేశారనమాట. అంటే ఇప్పుడు మనకి ఇవి ఏవైతే డైమిథైల్ జింక్ లేకపోతే డైమిథైల్ మెర్క్యూరీ అనేటువంటివి ఎట్లా పనిచేస్తున్నాయి? దే కెన్ యాక్ట్ యాజ్ సింథటికల్ ప్రికాసర్స్. ఎట్లా అండి? సింథటికల్ ప్రికాసర్స్ అంటే స్టార్టింగ్ మెటీరియల్స్ ఫర్ వాట్? దే కెన్ యాక్ట్ యాజ్ సింథటికల్ ప్రికాసర్స్ ఫర్ మెయిన్ గ్రూప్ ఆర్గానోమెటాలిక్ రియేజెంట్స్. మెయిన్ గ్రూప్ ఆర్గానోమెటాలిక్ రియేజెంట్స్ ని ప్రిపేర్ చేసుకోవడానికి డైమిథైల్ జింక్, డైమిథైల్ మెర్క్యూరీ అనేటువంటివి సింథటికల్ ప్రికాసర్స్ గా పనిచేస్తా ఉన్నాయి అనేటువంటిది ఒక మాట అనమాట. ఆ తర్వాత ఇది ఇట్లా జరిగిందని ఇదే సంవత్సరంలో, ఇది సేమ్ ఇయర్ 1852, ఇదే 1852వ సంవత్సరంలో మనకి మళ్ళీ ఇద్దరు సైంటిస్టులు, అంటే ఎవరంటే ఒక ఆయన వచ్చేటప్పటికి లోవిగ్ అనేటువంటి ఒక సైంటిస్ట్, లోవిగ్ అనేటువంటి ఒక సైంటిస్ట్, లోవిగ్. ఆ తర్వాత ష్వీజిగ్ అనేటువంటి సైంటిస్ట్ ఒక ఆయన. వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే అండి 1852లో వీళ్ళు వచ్చేటప్పటికి మనకి ఎవరు? లోవిగ్ అనేటువంటి సైంటిస్ట్, అట్లాగే ష్వీజిగ్ అనేటువంటి సైంటిస్ట్ వీళ్ళిద్దరు వచ్చేటప్పటికి మనకి టెట్రామిథైల్ లెడ్ ఉంటుంది కదమ్మా, టెట్రామిథైల్ సో of course టెట్రామిథైల్ లెడ్ ఏదైతే ఉందో ఈ లెడ్ ప్రిపేర్ చేస్తారండి. ఈ టెట్రామిథైల్ లేదా టెట్రాయిథైల్ లెడ్ ని ప్రిపేర్ చేసేదానికి వీళ్ళు వచ్చేటప్పటికి సోడియం విత్ ద కాంబినేషన్ ఆఫ్ లెడ్ అలాయ్ ఏదైతే ఉంటుందో ఈ సోడియం విత్ ద కాంబినేషన్ ఆఫ్ లెడ్ అలాయ్ కాంబినేషన్ ని తీసుకునేసి 1852లోనే ఎప్పుడైతే ఎర్విక్ అండ్ ఫ్రాంక్లిన్ డైమిథైల్ మెర్క్యూరీ ప్రిపేర్ చేస్తారో అదే టైంలో లోవిగ్ అండ్ ష్వీజిగ్ అనేటువంటి సైంటిస్టులు ఇద్దరు వచ్చేటప్పటికి ఈ టెట్రామిథైల్ లెడ్ లేదా టెట్రాయిథైల్ లెడ్ ని సోడియం లెడ్ అలాయ్ కాంబినేషన్ తీసుకొని ప్రిపేర్ చేస్తారన్నమాట. ఆ తర్వాత మనకి 1863 అండి, 1863 సంవత్సరంలో వచ్చేటప్పటికి మనకి బాగా తెలిసినటువంటి ఫ్రెడెల్ క్రాఫ్ట్ ఉన్నారు కదండి, ఫ్రెడెల్ అండ్ క్రాఫ్ట్ ఉంటారు కదా. ఈ ఫ్రెడెల్ క్రాఫ్ట్ అనేటువంటి ఇద్దరు సైంటిస్ట్ వచ్చేటప్పటికి మనకి క్లోరో ఆర్గానో సీలేన్స్ ప్రిపేర్ చేశారండి.
వీళ్ళు దీనికోసం ఏం చేస్తారంటే SiCl4 అంటే సిలికాన్ టెట్రాక్లోరైడ్ లేకపోతే టెట్రాక్లోరో సిలికాన్ తీసుకెళ్లేసి దీన్ని డైథైల్ జింక్ ET2Zn డైథైల్ జింక్ తో ట్రీట్ చేశారు. దేంతో? డైథైల్ జింక్ తో ట్రీట్ చేశారనమాట. అంటే ఇక్కడ జింక్ మీద ఉండేటువంటి 2 ఆల్కైల్ గ్రూప్స్ సిలికాన్ మీదకి వెళ్ళిపోతాయి. సిలికాన్ మీద ఉండే 4 క్లోరిన్స్ లో 2 క్లోరిన్స్ జింక్ మీదకి వస్తాయి అనమాట. అప్పుడు మనకి ఏమవుతుంది? సిలికాన్ మీదకి 2 క్లోరిన్స్ ఉన్నాయంటే ఆల్రెడీ ఇక్కడ నుంచి 2 ఇథైల్ గ్రూప్స్ వెళ్ళి ET2SiCl అంటే ఆర్గానో క్లోరోసిలేన్ అనేది ఫామ్. ఆ తర్వాత మనకి ఇంకేం మిగులుతుంది? ZnCl2 జింక్ డైక్లోరైడ్ అనేటువంటిది బయటకు వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ ఆర్గానో క్లోరోసిలేన్స్ ప్రిపేర్ చేసి ఎవరు మనకి ఫ్రెడెల్ క్రాఫ్ట్ అనేటువంటి 2 సైంటిస్ట్ వచ్చేటప్పటికి మనకి 1863లో ఇచ్చేసారనమాట. 1863లో వీళ్ళు చేసిన తర్వాత అంటే 1849, 1852 అండ్ దెన్ 1863 చేసిన తర్వాత దెన్ మనకి ఆ తర్వాత 1899 అండి. ఇప్పుడు 1899. సో 1899లో వచ్చేటప్పటికి ఫిలిప్పే బార్బియార్ అనేటువంటి సైంటిస్ట్ వస్తాడు అనమాట. ఎవరైనా ఫిలిప్పే బార్బియార్ అనేటువంటి సైంటిస్ట్ ఒక అతను వస్తాడు. ఈ ఫిలిప్పే బార్బియార్ ఎవరంటే హీజ్ ఏ టీచర్ ఆఫ్ విక్టర్ గ్రిగ్నార్డ్. ఎవరైతే మనకి బాగా తెలిసినటువంటి విక్టర్ గ్రిగ్నార్డ్ ఉన్నాడో నోబెల్ ప్రైజ్ అవార్డీ, ఆయన యొక్క గురువు అనమాట ఆయన. ఓకేనా? సో మనకి ఎప్పుడండి ఇది 1863 అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి 1899లో ఫిలిప్పే బార్బియార్ PHILIPPE ఫిలిప్పే బార్బియార్ హీజ్ ఏ టీచర్ ఆఫ్ విక్టర్ గ్రిగ్నార్డ్ కి సంబంధించినటువంటి టీచర్ అండి. ఈయన వచ్చి మీకు బార్బియార్ రియాక్షన్ అని చేస్తాడు అనమాట. బార్బియార్ రియాక్షన్ చేస్తాడు. బార్బియార్ రియాక్షన్ అంటే ఏం లేదండి, ఈయన ప్రొపజైల్ ఉంటాయి కదండి, ప్రొపజైల్ బ్రోమైడ్ తీసుకుంటాడు. ఏంటండి? ఇస్ ఏ ప్రొపజైల్ బ్రోమైడ్ తీసుకెళ్లేసి ఈయన మనకి బ్యూటనాల్డిహైడ్ తీసుకుంటాడమ్మా. C∠H. సో 1 2 3 and then 4. సో చూడండి 1 2 3 4 బ్యూటనాల్డిహైడ్ తీసుకుంటాడు అనమాట. ఎవరిది? బ్యూటనాల్డిహైడ్. ఈ బ్యూటనాల్డిహైడ్ ని తీసుకెళ్లేసి దీన్ని ఈయన జింక్ మెటల్ తో వాటర్ సమక్షంలోనే రియాక్షన్ చేస్తాడండి. జింక్ మెటల్ లో వాటర్ సమక్షంలోనే రియాక్షన్ చేస్తే దెన్ దెర్ విల్ బి కప్లింగ్ రియాక్షన్. ఇక్కడ మీకు ఏదైతే ఆల్డిహైడ్ ఉందో 1 2 3 4. సో 1 2 3 4 ఈ బ్రోమైడ్ ఏదైతే ఉందో ఈ బ్రోమిన్ HBr బయటకు వెళ్ళిపోయేసి ఇది హైడ్రస్ కండిషన్ లో జరుగుతుందండి, వాటర్ సమక్షంలోనే జరుగుతుంది, జింక్ మెటల్ దగ్గర జరుగుతుంది అనమాట. సో అప్పుడు మనకి ఇక్కడ ఒక కప్లింగ్ రియాక్షన్, ఇట్ ఇస్ ఏ కార్బన్ కప్లింగ్ కప్లింగ్ రియాక్షన్ జరుగుతుంది అనమాట. ఇక్కడ కప్లింగ్ రియాక్షన్ జరుగుతుంది. సో ఇది చేశాడు ఎవడు? బార్బియార్ రియాక్షన్ లో ఫిలిప్పే బార్బియార్ అనేటువంటి సైంటిస్ట్. ఈయన ఎవరంటే విక్టర్ గ్రిగ్నార్డ్ కి సంబంధించినటువంటి టీచర్ అనమాట. అదొక మీకు 1900లో మనకు వచ్చేటప్పటికి ఫ్రాంకోయిస్ అగస్టే విక్టర్ గ్రిగ్నార్డ్ ఫ్రాంకోయిస్ అగస్టే విక్టర్ గ్రిగ్నార్డ్ అనేటువంటి సైంటిస్ట్ ఉంటాడు అనమాట. ఈ ఫ్రాంకోయిస్ అగస్టే విక్టర్ గ్రిగ్నార్డ్ అనేటువంటి సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో, సో ఈయన ఎవరంటే ఈజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ ఫిలిప్పే బార్బియార్. ఫిలిప్పే బార్బియార్ కి సంబంధించినటువంటి స్టూడెంట్ ఎవరండి? విక్టర్ గ్రిగ్నార్డ్ అంట. సో ఈయన ఏం చేస్తారంటే ఈ ఏదైతే మనకి 1899లో ఫిలిప్పే బార్బియార్ అనేటువంటి సైంటిస్ట్ బార్బియార్ రియాక్షన్ చేశాడు కదండి. ఈ బార్బియార్ రియాక్షన్ లో మీకు ఏ మెటల్ యూజ్ చేశాడు? జింక్ మెటల్.
బార్బియా రియాక్షన్ లో మీకు ఏ మెటల్ యూజ్ చేశాడు? జింక్ మెటల్ యూజ్ చేశాడు. ఎక్కడ? హైడ్రస్ కండిషన్స్ లో యూజ్ చేశాడు. జింక్ మెటల్ యూజ్ చేసినప్పుడు మీకు ఈ ప్రోడక్ట్ వచ్చింది కదా, కప్లింగ్ ప్రోడక్ట్ వచ్చింది కదా. అయితే ఈ ఎవరైతే మనకి 1900 లో మనం చెప్పినటువంటి ఫ్రాంకోయిస్ అగస్టే విక్టర్ బ్రిగ్నార్డ్ అనేటువంటి సైంటిస్ట్ చెప్పుకున్నామో, ఈ ఫ్రాంకోయిస్ అగస్టే విక్టర్ బ్రిగ్నార్డ్ అనే సైంటిస్ట్ బార్బియార్కి సంబంధించినటువంటి స్టూడెంట్ అని చెప్పుకున్నాం కదా. అప్పుడు బార్బియార్ ఏం చేస్తాడంటే విక్టర్ బ్రిగ్నార్డ్కి ఒక మాట చెప్తాడు. ఇదో బ్రిగ్నార్డ్, మరి మనము ఈ రకంగా ప్రొపజైల్ బ్రోమైడ్స్ తీసుకెళ్లేసి బ్యూటనాల్డిహైడ్ తో ట్రీట్ చేసినప్పుడు కపులింగ్ రియాక్షన్ జరిగింది, బట్ జింక్ మెటల్ యూజ్ చేసాము. ఈ జింక్ మెటల్ యూజ్ చేసినప్పుడు ప్రోడక్ట్ ఈల్డ్ అనేటువంటిది తక్కువ వస్తుంది, ఎందుకో కొంచెం చూడని చెప్పేసి, అంటే ఆయన గైడ్ కాబట్టి ఇతనికి, ఈయన స్టూడెంట్ కాబట్టి ఈయనకి ఆ రీసెర్చ్ వర్క్ అలాట్ చేస్తాడు. అట్లాగే విక్టర్ బ్రిగ్నార్డ్ కి ఇంకొక రీసెర్చ్ వర్క్ అలాట్ చేస్తాడు. ఏంటంటే ఆ రీసెర్చ్ వర్క్ వీళ్ళ యొక్క మోటో ఏంటి? ఎవరు? ఫిలిపే బార్బియార్ అయినా కానీ, లేకపోతే విక్టర్ బ్రిగ్నార్డ్ 1900 లో అయితే ఫ్రాంకోయిస్ అగస్టే విక్టర్ బ్రిగ్నార్డ్ యొక్క రీసెర్చ్ వర్క్ ఏంటంటే, మనకి ఆల్కైల్ హ్యాలైడ్స్ ఉంటాయి కదమ్మా, ఈ ఆల్కైల్ హ్యాలైడ్స్ ని లేదా కార్బొనైల్ కాంపౌండ్స్ ని, కార్బొనైల్ కాంపౌండ్స్, ఆల్కైల్ హ్యాలైడ్స్ ని లేదా కార్బొనైల్ కాంపౌండ్స్ ని లేదా ఆల్కీన్స్ ని తీసుకుని వెళ్ళి ఏం చేయాలి? వీళ్ళు ఆల్కహాల్స్ కి మార్చాలమ్మా. ఎట్లా మార్చాలండి? ఆల్కహాల్స్ కి మార్చాలి. ఇది వీళ్ళ రీసెర్చ్ వర్క్. ఎవరిని? ఆల్కైల్ హ్యాలైడ్స్ ని, కార్బన్ కాంపౌండ్స్ ని, ఆల్కిన్స్ ని తీసుకెళ్లేసి ఆల్కహాల్స్ ని మార్చడం అనేది వీళ్ళ రీసెర్చ్ వర్క్. యాక్చువల్ గా విక్టర్ బ్రిగ్నార్డ్ అనేటువంటి సైంటిస్ట్, ఎవరైతే ఫ్రాంకోయిస్ అగస్టే విక్టర్ బ్రిగ్నార్డ్ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నామో, 1900 లో రీసెర్చ్ చేసినటువంటి, అంటే 1900 లో బ్రిగ్నార్డ్ రియేజెంట్ ని డిస్కవర్ చేసినటువంటి సైంటిస్ట్ ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో, ఈయన ఏం చేస్తారంటే, ఈయన ఫస్ట్ లూయిస్ బౌల్ట్ అనేటువంటి ఒక సైంటిస్ట్, అట్లాగే ఫిలిప్ బార్బియార్ అనేటువంటి ఒక సైంటిస్ట్, వీళ్ళిద్దరి దగ్గర వర్క్ చేస్తాడు. ఎవరు? ఫ్రాంకోయిస్ అగస్టే విక్టర్ బ్రిగ్నార్డ్ అనేటువంటి సైంటిస్ట్, లూయిస్ బౌల్ట్, ఫిలిపే బార్బియార్ అనేటువంటి ఇద్దరు సైంటిస్టుల దగ్గర వర్క్ చేస్తాడు. వాళ్ళిద్దరి దగ్గర వర్క్ చేసేటప్పుడు ఫస్ట్ ఈయనకు అప్పచెప్పినటువంటి వర్క్ ఏంటంటే స్టీరియో కెమిస్ట్రీ మీద వర్క్ చేయమని చెప్తాడు. స్టీరియో కెమిస్ట్రీ మీద, అట్లాగే ఈ నైన్స్ మీద, ఈ రెండింటి మీద వర్క్ చేయమని చెప్తారు. ఎవరు? లూయిస్ బౌల్ట్ ఒకడు, ఫిలిప్ బార్బియార్ ఒకడు. ఫస్ట్ లూయిస్ బౌల్ దగ్గర పని చేస్తాడు, తర్వాత ఫిలిప్ బార్బియార్ దగ్గరికి వస్తాడు. ఎక్కువ సాన్నిహిత్యం ఎవరితో ఉంటుంది అంటే ఫిలిప్ బార్బియార్ తో ఉంటుంది అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే, లూయిస్ బౌల్ట్ ఫిలిప్ బార్బియార్ దగ్గర చెప్తారు. ఫిలిప్ బార్బియార్ ఏం చేస్తారంటే, ఫ్రాంకోయిస్ అగస్టే విక్టర్ బ్రిగ్నార్డ్కి వచ్చేటప్పటికి మీరు స్టీరియో కెమిస్ట్రీ మీద, ఈనైన్స్ మీద వర్క్ చేయమంటాడు. పాపం బ్రిగ్నార్డ్కి ఏమో స్టీరియో కెమిస్ట్రీ మీద, ఈనైన్స్ మీద వర్క్ చేయడం అంత ఇంట్రెస్ట్గా ఉండదు. సో మనకి ఇంట్రెస్ట్ లేనప్పుడు మన మీద ఒక పని చేస్తే ఆ పని రిజల్ట్ కూడా సరిగా రాదు, కాబట్టి మనం ఆ పనిలో వాళ్ళని ఆకట్టుకోలేము. అట్లాగే ఈ బ్రిగ్నార్డ్, ఎవరైతే ఫ్రాంకోయిస్ అగస్టే విక్టర్ బ్రిగ్నార్డ్ అనేటువంటి సైంటిస్ట్ ఉన్నాడో, ఈయన కూడా ఆ స్టీరియో కెమిస్ట్రీ మీద, ఈనైన్స్ మీద చేసినటువంటి రీసెర్చ్ వర్క్ లో ఆకట్టుకోలేక వాళ్ళ గైడ్ అయినటువంటి, వాళ్ళ టీచర్ అయినటువంటి ఫిలిప్ బార్బియార్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను స్టీరియో కెమిస్ట్రీ మీద, ఈనైన్స్ మీద రీసెర్చ్ లో అంత ఆసక్తిగా నాకు లేదు సార్, నా డాక్టరల్ రీసెర్చ్కి సంబంధించి, దేనికండి? డాక్టరల్ రీసెర్చ్, నా డాక్టరల్ రీసెర్చ్కి సంబంధించి, అంటే ఆయన పిహెచ్డి వర్క్ అనమాట, థీసిస్ రాసుకోవడానికి లేదా డాక్టరల్ రీసెర్చ్కి సంబంధించి నాకు ఏదైనా ఒక రీసెర్చ్ వర్క్ అలాట్ చేయండి అని చెప్తారు. అప్పుడు డాక్టరల్ రీసెర్చ్కి సంబంధించి ఏదైనా రీసెర్చ్ వర్క్ అలాట్ చేయమని చెప్పినప్పుడు, అప్పుడు ఈయన ఎవరైతే ఫిలిప్ బార్బియార్ అనేటువంటి సైంటిస్ట్ బార్బియార్ రియాక్షన్ చేస్తున్నాడో, ఈయన ఏం చేస్తాడంటే, ఈ పనిలో పని ఆల్కైల్ హ్యాలైడ్స్, ఈయన పని ఏంటి? ఆల్కైల్ హ్యాలైడ్స్ ని, కార్బన్ కాంపౌండ్స్ ని, ఆల్కిన్స్ ని ఎట్లా మార్చుకోవడము, ఆల్కహాల్స్ గా మార్చుకోవడముగా పైన అదే పని చేశారు కదా. చూడండి, ప్రొపజైల్ హ్యాలైడ్స్ అంటే ఆల్కైల్ హ్యాలైడ్స్, ఇది ప్రొపజైల్ హ్యాలైడ్స్ అంటే ఆల్కైల్ హ్యాలైడ్స్. వీటిని తీసుకొచ్చి కార్బన్ కాంపౌండ్ ట్రీట్ చేసి ఎవరు ప్రిపేర్ చేసుకున్నాడు? ఆల్కహాల్స్ ప్రిపేర్ చేశాడు. అయితే ఆయన ఏమన్నాడు? ఆల్కైల్ హ్యాలైడ్స్ ని ఈ జింక్ మెటల్ తో ట్రీట్ చేసినప్పుడు అంట లో ప్రొడక్ట్ ఈల్డ్ వచ్చిందంట. లో ప్రొడక్ట్ ఈల్డ్ రావడం, లేదా కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అవ్వడం కానీ జరిగిందంట. ఏంటండి? ఆల్కైల్ హ్యాలైడ్స్ ని
కార్బనైల్ కాంపౌండ్స్ ని ఆల్కీన్స్ ని ఆల్కహాల్స్ గా మార్చుకునేటువంటి ప్రక్రియలో జింక్ మెటల్ ని ఉపయోగించి హైడ్రస్ కండిషన్ లో చేశాడు. ఎవరు? బార్బియర్ అనేటువంటి సైంటిస్ట్ హైడ్రస్ కండిషన్ లో. మామూలుగా ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ అన్ని కూడా అనహైడ్రస్ కండిషన్స్ లో జరుగుతాయి, అబ్సెన్స్ ఆఫ్ వాటర్ జరుగుతాయి. అది మనం రియాక్షన్ కండిషన్స్ చెప్పేటప్పుడు చెప్తాను నేను. కానీ ఇక్కడ ఎక్కడ చేసాడండి? హైడ్రస్ కండిషన్ లోనే చేశాడు. హైడ్రస్ కండిషన్ లో చేస్తే అఫ్కోర్స్ ఆల్కహాల్స్ వచ్చినాయి, అఫ్కోర్స్ ఫైన్ ప్రొడక్ట్ ఈల్డ్ కూడా బాగానే వచ్చిందండి. సారీ, ఇక్కడ లో ప్రొడక్ట్ ఈల్డ్ కాదండి, ఇక్కడ ప్రొడక్ట్ ఈల్డ్ కూడా బాగానే వచ్చింది అనమాట. ప్రొడక్ట్ ఈల్డ్ కూడా బాగానే వచ్చింది. కానీ ఆల్కైల్ హాలైడ్స్ తీసుకొని చేసేటప్పుడు జింక్ మెటల్ ని యూజ్ చేస్తే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే లో ప్రోడక్ట్ ఈల్డ్ కొన్ని సందర్భాల్లో ఫెయిల్డ్. ఎప్పుడు ఫెయిల్ అయింది, ఎప్పుడు లో ప్రొడక్ట్ ఈల్డ్ అంటే నాట్ ఇన్ ద కేస్ ఆఫ్ బార్బియర్ రియాక్షన్. బార్బియర్ రియాక్షన్ లో కాదండి. ఎప్పుడు ఫెయిల్ అయింది లేదా ఎప్పుడు లో ప్రొడక్ట్ ఈల్డ్ వచ్చిందంటే సేజాఫ్ రియాక్షన్ సందర్భంలో. మనకి మీరు చదువుతారు ఏంటది? హాఫ్మెన్ రూల్ సేజాఫ్ రూల్ అని చదువుతారు కదా. హాఫ్మెన్ రూల్ సేజాఫ్ రూల్ చదువుతారు. ఏంటది హాఫ్మెన్ రూల్ సేజాఫ్ రూల్ అంటే ఏంటి? ఆల్కైల్ హాలైడ్స్ ని తీసుకెళ్లేసి మీరు ఎలిమినేషన్ రియాక్షన్స్ లో చేసినప్పుడు ఆల్కీన్స్ వస్తే ఆ వచ్చినటువంటి ఆల్కీన్స్ మోర్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కీన్సా లెస్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కీన్సా అని చెప్పేది హాఫ్మెన్ రూల్. సేజాఫ్ రూల్ అంటే మోర్ సబ్స్టిట్యూటెడ్ లెస్ సబ్స్టిట్యూటెడ్ అని చెప్పి చెప్తాను అనమాట. అయితే దీంట్లో ఏదైతే సేజాఫ్ రూల్ ఉందో ఆ సేజాఫ్ రూల్ అంటే ఆ రియాక్షన్ గురించి మాట్లాడేటువంటిది ఏదైతే ఉందో సేజాఫ్ రియాక్షన్. ఈ సేజాఫ్ రియాక్షన్ కూడా ఎవరు చేస్తారు మనకి? ఈయన ఫిలిపే బార్బియర్ అనే సైంటిస్ట్. జాగ్రత్త గుర్తుపెట్టుకోవడమా, ఫిలిపే బార్బియర్ ప్రొపజైల్ బ్రోమైడ్స్ గ్రెనాలిన్ తీసుకెళ్లి కప్లింగ్ రియాక్షన్ చేసి జింక్ మెటల్ తో హైడ్రస్ కండిషన్ లో చేసి కపుల్డ్ ప్రొడక్ట్ కార్బన్ కపుల్డ్ ప్రొడక్ట్ ని తీసుకొచ్చాడు. కార్బన్ కపుల్డ్ ప్రొడక్ట్ ని తీసుకొచ్చాడు అనమాట. ఇట్స్ ఫైన్. అంటే కార్బన్ కి కార్బన్ మధ్య సింగిల్ బాండ్ ఫార్మేషన్ తీసుకొచ్చాడు జింక్ మెటల్ తో. ఇది మామూలుగానే ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ అనహైడ్రస్ కండిషన్స్ లో జరిగినప్పటికీ బార్బియర్ రియాక్షన్ అంటే హైడ్రస్ కండిషన్ లో జరిగింది. ఇట్ ఇస్ ఫైన్, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే ఇదే ఫిలిప్ బార్బియర్ అనేటువంటి సైంటిస్ట్ ఆల్కైల్ హాలైడ్స్ నుంచి ఎలిమినేషన్ రియాక్షన్స్ లో ఆల్కిన్స్ ని తీసుకొచ్చేటువంటి క్రమంలో మనకి హాఫ్మెన్ రూల్ సేజాఫ్ రూల్ ఉన్నప్పుడు సేజాఫ్ రూల్ అనేటువంటిది అంటే సేజాఫ్ రియాక్షన్ చేస్తాడు. దానికి ఏం చేశాడంటే ఆల్కైల్ హాలైడ్స్ ని తీసుకెళ్లేసి జింక్ మెటల్ తో ట్రీట్ చేసినప్పుడు సేజాఫ్ రియాక్షన్ లో ఏమైందండి? లో ప్రొడక్ట్ ఈల్డ్ వచ్చింది. సేజాఫ్ రియాక్షన్ లో ఏం జరిగిందండి? లో ప్రొడక్ట్ ఈల్డ్ లేదా ఫెయిల్ అయింది. ఇది ఫ్రాంకోయిస్ అగస్టే విక్టర్ గ్రిగ్నార్డ్ కి డాక్టరల్ రీసెర్చ్ వర్క్ అప్పు చెప్తాడు. అర్థమైందా? మళ్ళీ చెప్తానేనండి. ఫిలిపే బార్బియర్ అనేటువంటి సైంటిస్ట్ ఆల్కైల్ హాలైడ్స్ నుంచి ఎలిమినేషన్ రియాక్షన్స్ లో ఆల్కీన్స్ తీసుకొని వచ్చేటువంటి క్రమంలో ఏదైతే సేజాఫ్ రియాక్షన్ అని చెప్పి మనం మాట్లాడుతున్నామో ఈ సేజాఫ్ రియాక్షన్ లో జింక్ మెటల్ ని ఉపయోగించినప్పుడు ఆ రియాక్షన్ ప్రోడక్ట్ అసలు రియాక్షన్ ఫెయిల్ అవడం కానీ లేదా ప్రోడక్ట్ తక్కువ ఈల్డ్ రావడం కానీ జరుగుతుంది. అయితే మెగ్నీషియం మెటల్ ని యూజ్ చేస్తే ఎవరికండి? ఆల్కైల్ హ్యాలైడ్స్ కి లేదా కార్బొనైల్ కాంపౌండ్స్ కి మెగ్నీషియం మెటల్ ని కనుక యాడ్ చేసినట్లయితే ప్రోడక్ట్ ఈల్డ్ ఎక్కువ వస్తుంది. జింక్ మెటల్ యూజ్ చేసినప్పుడు కంటే కూడా మెగ్నీషియం మెటల్ యూజ్ చేస్తే ప్రోడక్ట్ ఈల్డ్ ఎక్కువ వస్తుంది. ఎందుకు అనేటువంటి విషయాన్ని డాక్టరల్ రీసెర్చ్ వర్క్ గా ఫ్రాంకోయిస్ అగస్టే విక్టర్ గ్రిగ్నార్డ్ కి ఫిలిపే బార్బియర్ అనేటువంటి సైంటిస్ట్ అప్పచెప్తాడు. అప్పుడు ఫ్రాంకోయిస్ అగస్టే విక్టర్ గ్రిగ్నార్డ్ అనేటువంటి సైంటిస్ట్ ఏం చేస్తాడంటే అండి ఈ ఆల్కైల్ హాలైడ్స్ ని మెగ్నీషియం యూజ్ చేసినప్పుడు ఎందుకు ప్రోడక్ట్ ఈల్డ్ ఎక్కువ వస్తుంది అనే దాని మీద రీసెర్చ్ స్టార్ట్ చేస్తే ఆయన రీసెర్చ్ లో ఆయనకి తేలినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ మనకి రియాక్టెంట్స్ కార్బన్ కాంపౌండ్స్ కదండి. ఈ కార్బొనైల్ కాంపౌండ్స్ ఏవైతే మనకు తెలిసినటువంటి ఆల్డిహైడ్స్ కానీ లేదా కీటోన్స్ ఉన్నాయో వీటికి ఈ ఆల్డిహైడ్స్ లేదా కీటోన్స్ కి మెగ్నీషియం యాడ్ చేసాడు అనుకోండి. వీటికి మెగ్నీషియం యాడ్ చేస్తే ఈ కార్బన్ కాంపౌండ్స్ ఆల్డిహైడ్స్ కీటోన్స్ అనేటువంటివి వీటికి ఇప్పుడు ఆల్కైల్ హాలైడ్స్ యాడ్ చేసాడు అనుకోండి. ఈ మెగ్నీషియం ఆల్కైల్ హాలైడ్ తో రియాక్షన్ లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఈ కార్బన్ కాంపౌండ్స్ అనేటువంటివి
ప్రివెంట్ చేస్తున్నాయంట, అంటే నిరోధిస్తున్నాయి. అంటే అర్థమైందండి మీకు? అంటే మెగ్నీషియంని డైరెక్ట్గా కార్బనల్ కాంపౌండ్స్ అయినటువంటి ఆల్డిహైడ్స్కి కీటోన్స్కి యాడ్ చేసినప్పుడు ఈ కార్బనల్ కాంపౌండ్స్ అయినటువంటి ఆల్డిహైడ్స్ కీటోన్స్ అయినటువంటివి మెగ్నీషియం మెటల్ని ఆల్కైల్ హ్యాలైడ్స్ తో రియాక్షన్ లో ఇన్వాల్వ్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తున్నాయి అనేది మనోడు కనిపెట్టాడు. ఎవడు? ఫ్రాంకోయిస్ అగస్టే విక్టర్ గ్రిగ్నార్డ్ అనేటువంటి సైంటిస్ట్ కనిపెడతాడు అన్నమాట. సో దాని వెంటనే సరే మరి దీన్ని ఓవర్కమ్ చేయడం ఎట్లా అని ఆలోచించినప్పుడు ఈయన మళ్ళీ రీసెర్చ్ వర్క్ అట్లాగే కంటిన్యూ చేస్తే ఈయనకి తేలింది ఏంటంటే కార్బనల్ కాంపౌండ్స్ కదా, ఇప్పుడు మెగ్నీషియం మెటల్ ని ఆల్కైల్ హ్యాలైడ్స్ తో రియాక్షన్ లో ఇన్వాల్వ్ అవ్వకుండా అడ్డం పడింది ఎవడు? కార్బనల్ కాంపౌండ్సే కదా. అందుకని కార్బనల్ కాంపౌండ్స్ ని ఒకసారి పక్కన పెట్టేసి ఆల్కైల్ హ్యాలైడ్స్ ని తీసుకెళ్ళి మెగ్నీషియం తో ట్రీట్ చేద్దాం. ఆల్కైల్ హ్యాలైడ్స్ ని తీసుకెళ్ళి మెగ్నీషియం తో ట్రీట్ చేద్దాం. ఆ వచ్చిన కాంపౌండ్ తీసుకెళ్ళి కార్బనల్ కాంపౌండ్ తో ట్రీట్ చేసి ఆల్కహాల్ తీసుకొచ్చుకుందాం అన్నాడు. సో అందుకోసం ఆయన ఏం చేశాడండి, ఈ ఆల్కైల్ హ్యాలైడ్స్ ఏవైతే ఉన్నాయో ఆల్కైల్ హ్యాలైడ్స్ తీసుకెళ్ళేసి ఫస్ట్ ఎవరితో ట్రీట్ చేశాడు? మెగ్నీషియం మెటల్ తో ట్రీట్ చేశాడు. సో మెగ్నీషియం మెటల్ తో ట్రీట్ చేస్తే మీకు ఏమొచ్చినాయి? ఆల్కైల్ మెగ్నీషియం హ్యాలైడ్స్, ఆల్కైల్ మెగ్నీషియం హ్యాలైడ్స్ వచ్చినాయి. అవే గ్రిగ్నార్డ్ రియేజెంట్. అదే కదండి గ్రిగ్నార్డ్, ఆయన పేరు మీద పెట్టుకున్నాడు. గ్రిగ్నార్డ్ రియేజెంట్ అదే కదండి, అదే గ్రిగ్నార్డ్ రియేజెంట్. వీటిని మనం ఏమనుకుంటున్నాం? ఆర్గానో మెగ్నీషియం రియేజెంట్ అనేటువంటిది ఫామ్ అయిపోయిందంట. ఈ వచ్చినటువంటి ఆల్కైల్ మెగ్నీషియం హ్యాలైడ్స్ లేదా గ్రిగ్నార్డ్ రియేజెంట్ తీసుకెళ్ళేసి ఇప్పుడు ట్రీటెడ్ విత్ వాట్ అండి? కార్బొనైల్ కాంపౌండ్స్ తో ట్రీట్ చేశాడు. సో ఎప్పుడైతే కార్బనల్ కాంపౌండ్ తో ట్రీట్ చేశాడు, ఈ కార్బనల్ కాంపౌండ్స్ అనేటువంటి పదవి ఎట్లా మారుతాయి? ఆల్కహాల్స్ మారిపోయినాయి. కార్బనల్ కాంపౌండ్ తో ట్రీట్ చేశాడు, కార్బనల్ కాంపౌండ్స్ ఎట్లా మారినాయండి? ఆల్కహాల్ గా మారిపోయింది. సో ఇది మనకి విక్టర్ గ్రిగ్నార్డ్ అనేటువంటి సైంటిస్ట్ చేసినటువంటి రియాక్షన్. సో ఇప్పుడు విక్టర్ గ్రిగ్నార్డ్ చేసినటువంటి పని ఏంటనేది ఒకసారి మనము చూద్దామండి. సో విక్టర్ గ్రిగ్నార్డ్ అంటే ఆయన చేసిన దాన్ని మనం మళ్ళీ ఒకసారి చిన్న రియాక్షన్ రూపంలో చూద్దాం. ఆయన చేసింది ఏం లేదండి, ఆల్కైల్ హ్యాలైడ్స్ తీసుకున్నాడండి. ఆల్కైల్ హ్యాలైడ్స్ తీసుకెళ్ళేసి ఈ ఆల్కైల్ హ్యాలైడ్స్ ని మెగ్నీషియం మెటల్ తో ట్రీట్ చేశాడండి. దెన్ మీకు అప్పుడు ఏమొస్తుంది? ఆల్కైల్ హ్యాలైడ్స్ మెగ్నీషియం మెటల్ తో ట్రీట్ చేస్తే RMGX వీటిని ఆర్గానో మెగ్నీషియం రియేజెంట్స్ అంటారు. సో దీన్ని మనము గ్రిగ్నార్డ్ రియేజెంట్ అంటారు. సో ఆ వచ్చిన దీన్ని తీసుకెళ్ళేసి కార్బనల్ కాంపౌండ్స్ ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్ ఆల్డిహైడ్స్ లేదా కీటోన్స్ తీసుకెళ్ళేసి ఎవరితో ట్రీట్ చేశాడు? RMGX తో ట్రీట్ చేశాడు. RMGX తో ట్రీట్ చేస్తే దెన్ ప్రైమరీ ఆల్కహాల్స్ RCH2H ప్రైమరీ ఆల్కహాల్స్ లేదా సెకండరీ ఆల్కహాల్స్ అనేటువంటి వచ్చినాయి. సో దీన్ని ఏమనుకున్నాం మనము? గ్రిగ్నార్డ్ రియాక్షన్ అంటారు. సో ఆ తర్వాత ఏమైంది? 1900లో ఫ్రాంకోయిస్ అగస్టే విక్టర్ గ్రిగ్నార్డ్ ఆయన గురువు అయినటువంటి ఫిలిపే బార్బియర్ యొక్క సలహా మేరకు ఆల్కైల్ హ్యాలైడ్స్ ని కార్బనల్ కాంపౌండ్స్ నుంచి ఆల్కహాల్స్ తీసుకొచ్చే క్రమంలో మెగ్నీషియం తో రియాక్షన్ చేసి వాళ్ళ గురువు ఏదైతే చెప్పాడో ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసినటువంటి క్రమంలో గ్రిగ్నార్డ్ రియేజెంట్ లేదా ఆర్గానో మెగ్నీషియం రియేజెంట్ అనేటువంటి ఒక ఆర్గానో మెటాలిక్ రియేజెంట్ యొక్క పుట్టుక జరిగింది. అంతకుముందు మనకి ఆర్గానో మెటాలిక్ రియేజెంట్స్ ని ఎంతమంది ప్రిపేర్ చేసినప్పటికీ ఈయన చేసినటువంటి ఈ ప్రయోగం ఏదైతే ఉందో, ఈ గ్రిగ్నార్డ్ రియేజెంట్ యొక్క పుట్టుక ఏదైతే ఉందో, ఈ గ్రిగ్నార్డ్ రియేజెంట్ అనేది అద్భుతాన్ని సృష్టించింది. అంటే ఇది వర్సటైల్ రియేజెంట్ గా పనిచేసింది. మనకి దాదాపు ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉండేటువంటి 9 మెయిన్ ఫంక్షనల్ గ్రూప్స్, అంతకంటే ఎక్కువ ఉండేటువంటి బై ఫంక్షనల్ గ్రూప్స్ అన్నిటితో కూడా దాదాపు అన్నిటితో రియాక్షన్ ఇన్వాల్వ్ అయ్యాడు. ఏవైతే అలోట్రోఫిలిక్ నేచర్లో ఉన్నాయో అన్నిటితో రియాక్షన్ ఇన్వాల్వ్ అయ్యాడు.
కార్బన్ కాంపౌండ్ తో ట్రీట్ అవుతాడు, యాసిడ్ తో ట్రీట్ అవుతాడు, ఎస్ఎస్ తో ట్రీట్ అవుతాడు, అమైడ్ తో ట్రీట్ అవుతాడు, ఎన్హైడ్రేట్స్ తో ట్రీట్ అవుతాడు, ఎస్ఎల్ హ్యాలైడ్స్ తో ట్రీట్ అవుతాడు, ఆల్కల్ హ్యాలైడ్స్ తో ట్రీట్ అవుతాడు, ఆల్కల్ సల్ఫైడ్ తో ట్రీట్ అవుతాడు, ఇపాక్సైడ్ తో ట్రీట్ అవుతాడు. సో గ్రిగ్నాన్ రియేజెంట్ మనకి ఆల్మోస్ట్ ఆర్గానిక్ కెమిస్ట్ లో ఉండేటువంటి అన్ని ఫంక్షనల్ గ్రూప్స్, అన్ని బయోఫంక్షనల్ గ్రూప్స్ లో చాలా మటుకు ఫంక్షనల్ గ్రూప్స్, చాలా మటుకు బయోఫంక్షనల్ గ్రూప్స్ ని రియాక్షన్ ఇన్వాల్వ్ అయ్యి వాటిని డిఫరెంట్ ప్రొడక్ట్స్ గా ఫామ్ చేయగలుగుతాడు. అట్లాగే కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్ ఫార్మేషన్ లో అద్భుతంగా పనిచేస్తాడు ఎవడు గ్రిగ్నాన్ రియేజెంట్. ఈయన రీసెర్చ్ ఆయన చూడండి, వాళ్ళ గురువు చెప్పిన మాటిని, అంటే గురువుకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత, గురువు చెప్పిన మాటిని ఆయన చేసినటువంటి వర్క్ కారణంగా, ఆ వర్క్ సక్సెస్ అవ్వడం కారణంగా, అంటే అఫ్కోర్స్ దే ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ అదంతా సక్సెస్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు అనుకోలే. ఆయన ఏం చెప్పాడు వాళ్ళ గురువు, జస్ట్ ఆల్కల్ హ్యాలైడ్స్ తీసుకెళ్లేసి నేను జింక్ మెటల్ తో సేజ్ ఆఫ్ రియాక్షన్ చేసినప్పుడు నాకు ప్రొడక్ట్ ఈల్డ్ తక్కువ వస్తున్నాయి, అసలు ఒక్కొక్క సందర్భంలో రియాక్షన్ ఫెయిల్ అవుతుంది. అదే మెగ్నీషియం కనుక తీసుకొని చేస్తే సక్సెస్ అవుతుంది, ఎందుకో ఒకసారి ట్రై చేయి. మెగ్నీషియం మెటల్ తో ఆల్కల్ హ్యాలైడ్స్ యొక్క రియాక్షన్ లేదా కార్బనల్ కాంపౌండ్స్ ని ఆల్కహాల్స్ గా మార్చుకుంటే రియాక్షన్ సక్సెస్ అయింది, ప్రోడక్ట్ ఈల్డ్ కూడా ఎక్కువ వస్తుంది, ఎందుకో వర్క్ చేయమని చెప్పాడు. ఎందుకు ఆయన వర్క్ చేసినప్పుడు ఆయన ఏం చేశాడు, ఆల్కల్ హ్యాలైడ్స్ మామూలుగా మెగ్నీషియం మెటల్ తీసుకెళ్లి కార్బనల్ కాంపౌండ్ కి ట్రీట్ చేసి ఆ తర్వాత ఆల్కల్ హ్యాలైడ్స్ తో ట్రీట్ చేస్తే ఈ కార్బనల్ కాంపౌండ్స్ ఆ మెగ్నీషియం మెటల్ ఆల్కల్ హ్యాలైడ్ తో రియాక్షన్ లో ఇన్వాల్వ్ అవ్వకుండా చేస్తా ఉన్నాయి. అందుకని చెప్పేసి నేను డైరెక్ట్ గా ఆల్కల్ హ్యాలైడ్స్ తీసుకెళ్లి మెగ్నీషియం తో ట్రీట్ చేస్తాను, ఆ తర్వాత వచ్చిన ఆర్గానిక్ మెగ్నీషియం రియేజెంట్స్ తీసుకెళ్లేసి కార్బనల్ కాంపౌండ్ తో ట్రీట్ చేసి ఆల్కహాల్ తీసుకొస్తా అని చెప్పేసి డిస్కవర్ చేస్తాడు. ఎవడు? ఫ్రాంకోయిస్ అగస్టే విక్టర్ గ్రిగ్నాన్ సైంటిస్ట్. ఇట్లా చేయడం కారణంగా ఇది జరిగింది కాబట్టి, ఇట్లా జరగడం కారణంగా ఆర్గానో మెగ్నీషియం రియేజెంట్స్ యొక్క పుట్టుక జరిగింది. ఆ తర్వాత ఈ ఆర్గానో మెగ్నీషియం రియేజెంట్స్ అనేటువంటి దీని మీద 1901 సంవత్సరంలో ఈయన ఎవరైతే ఫ్రాంకోయిస్ అగస్టే విక్టర్ గ్రిగ్నాన్ ఆయన గురువు అయినటువంటి ఫిలిపే బార్బియర్ తో కలిసి ఆయన ఫస్ట్ రీసెర్చ్ పేపర్ ని పబ్లిష్ చేస్తాడు. ఆయన ఫస్ట్ రీసెర్చ్ పేపర్ ఆయన ఫస్ట్ రీసెర్చ్ పేపర్ ఏదైతుందో ఫస్ట్ రీసెర్చ్ పేపర్ ని పబ్లిష్ చేస్తాడు. సో ఎప్పుడైతే ఈయన ఫస్ట్ రీసెర్చ్ పేపర్ పబ్లిష్ అయిపోయింది కదంటే, ఆ తర్వాత 1901లోనే ఆయన థీసిస్ సబ్మిట్ చేస్తాడు. శుభ్రంగా నీట్గా థీసిస్ రాసేసుకుని పిహెచ్డి వర్క్ ఏదైతుందో పిహెచ్డి వర్క్ కంప్లీట్ చేసుకుంటాడు. ఆ తర్వాత మనం ఒకటి కనిపెట్టేసాడు ఆర్గానో మెగ్నీషియం రియేజెంట్స్. దాని నుంచి డిఫరెంట్ ప్రొడక్ట్స్ ని ఎట్లా సెన్సేస్ చేయాలి, దాని అప్లికేషన్స్ ఏంటి అనే దాని మీద ఆయన వర్క్ కంటిన్యూ చేశాడు. అట్లా కంటిన్యూ చేసుకుంటా పోయేటప్పటికి 1912 సంవత్సరంలో మనకి ఏదైతే ఈ ఫ్రాంకోయిస్ అగస్టే విక్టర్ గ్రిగ్నాన్ అనేటువంటి ఆయన ఆర్గానో మెగ్నీషియం రియేజెంట్స్ మీద చేసినటువంటి ఆయన యొక్క కృషి ఫలితానికి గాను నోబెల్ ప్రైజ్ అవార్డు చేస్తారు. ఆయనకి ఏం అవార్డు చేశారండి? నోబెల్ ప్రైజ్ అవార్డు చేశారు. అంటే అప్పటి వరకు మనకి చాలా ఆర్గానిక్ కాంపౌండ్స్ మనం మాట్లాడుకునే ఎడ్వర్డ్ ఫ్రాంక్లాండ్ అనేటువంటి సైంటిస్ట్ డైఇథైల్ జింక్ ని డైమిథైల్ మెర్క్యూరీ ప్రిపేర్ చేశాడు. అట్లాగే అక్కడ వచ్చిన డైఇథైల్ జింక్ ని డైమిథైల్ మెర్క్యూరీలోని వాటిని యూజ్ చేసి డిఫరెంట్ మెయిన్ గ్రూప్ ఆర్గానోమెటాలిక్ రియేజెంట్స్ ప్రిపేర్ చేసుకుంటారు. ఆ తర్వాత అదే 1852లో మనకి లోవిగ్ ష్విజిగ్ అనేటువంటి ఇద్దరు సైంటిస్టులు మళ్ళీ మనకి సోడియం లెడ్ ఎలాయిడ్ తీసుకెళ్ళేసి టెట్రాఇథైల్ లెడ్ లేదా టెట్రామిథైల్ లెడ్ ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అదే మాదిరి మనకి 1862లోనే ఫ్రెడల్ క్రాఫ్ట్ అనేటువంటి సైంటిస్ట్ మనకి క్లోరో ఆర్గానోసిలియన్స్ ప్రిపేర్ చేశారు. వీళ్ళు ఇంతమంది ఇన్ని ప్రిపేర్ చేసినప్పటికీ ఆర్గానోమెటాలిక్ రియేజెంట్స్ కి ఒక ఎక్స్పోజర్ అయితే రాలా. అయితే ఈ ఆర్గానోమెటాలిక్ రియేజెంట్స్ కి ఎక్స్పోజర్ ఎప్పుడు వచ్చిందండి? ఏదైతే 1901లో లేదా 1900లో ఫ్రాంకోయిస్ అగస్టే విక్టర్ గ్రిగ్నాన్ అనేటువంటి సైంటిస్ట్ చేసినటువంటి డిస్కవరీ, ఆర్గానోమెటాలిక్ రియేజెంట్స్ యొక్క డిస్కవరీ, ఆర్గానోమెటాలిక్ రియేజెంట్స్ అనేటువంటివి ఆర్గానిక్ సింథసిస్ లో చేసినటువంటి అద్భుతాలు, సృష్టించినటువంటి అద్భుతాల కారణంగా ఈయనకి నోబెల్ ప్రైజ్ 1912లో వస్తే అప్పటి నుంచి ఆర్గానోమెటాలిక్ రియేజెంట్స్ కి ఒక ఎక్స్పోజర్ వచ్చింది. ఆ ఎక్స్పోజర్ అంతటితో ఆగకుండా ఈ రోజున మనం 2020 సంవత్సరంలో ఉన్నప్పటికీ రీసెంట్ గా 2000 సంవత్సరంలో కానీ ఇప్పటికీ ఆర్గానోమెటాలిక్ రియేజెంట్స్ మీద అద్భుతమైన రీసెర్చ్ వర్క్ నడుస్తూ ఉంది. సో అదొక పరిణామ క్రమం. అంటే ఈ ఆర్గానోమెటాలిక్ రియేజెంట్స్ యొక్క పుట్టుక ఎక్కడ జరిగింది? ఎప్పుడో 1849 సంవత్సరంలో ఎడ్వర్డ్ ఫ్రాంక్లాండ్ చేసినటువంటి డైఇథైల్ జింక్ దగ్గర దాని యొక్క పుట్టుక జరిగింది. దాని యొక్క పరిణామ క్రమం చూస్తే
ఇంకా ఎండ్ అవ్వాల, ఇంకా జరుగుతూ ఉంది డెవలప్మెంట్ ఆర్గానోమెటాలిక్ రియేజెంట్స్ మీద ఇంకా జరుగుతుంది. మీరు కనుక గమనిస్తే ఈరోజు మీలో ఎవరైనా రీసెర్చ్ వర్క్ పోవాలనుకుంటే ఆర్గానోమెటాలిక్ రియేజెంట్స్ కానీ లేదా ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ కెటాలసిస్ అంటారు అనమాట. సో ఈ అంటే ఇనార్గానిక్ కెమిస్ట్రీలో వచ్చేటువంటి ఆర్గానోమెటాలిక్ రియేజెంట్స్ అండ్ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ అని కూడా కెటలిస్ట్ గా యాక్ట్ చేస్తాయి. ఆర్గానిక్ కెమిస్ట్రీలో వచ్చేటువంటి ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ అన్ని కూడా ఆర్గానోమెటాలిక్ రియేజెంట్స్ గా యాక్ట్ చేస్తాయి కాబట్టి సో వీటి మీద రీసెర్చ్ వర్క్ చేస్తే మంచి పేపర్స్ పడతాయండి. మంచి పేపర్స్ పడితే మంచి భవిష్యత్తు ఉంటుంది. మీ రీసెర్చ్ కూడా తొందరగా కంప్లీట్ అవుతుంది. డాక్టర్ రీసెర్చ్ తొందరగా పట్టుకొని వస్తారు బయటికి. సరే 1849లో జరిగింది కదండి, మనం 2020లో ఉన్నాం. ఇప్పుడు బోల్డ్ అంత రీసెర్చ్ నడుస్తూ ఉంటుంది కదా. చూడండి, మంచికి ఎప్పుడు కూడా మంచి భవిష్యత్తు ఉంటుందండి, మంచి జీవితం వస్తుంది, అంటే లైఫ్ వస్తుంది అనమాట. సో ఆర్గానోమెటాలిక్ రియేజెంట్స్ ఇంత వర్క్తో ముడిపడినటువంటి విషయం కాదు. మోర్ దాన్, బియాండ్ దట్, లార్జర్ దాన్ లైఫ్ అంటారు చూసారా. ఆర్గానోమెటాలిక్ రియేజెంట్స్ యొక్క రీసెర్చ్ కూడా అంతే అండి, చాలా ఉంది, మనం కనిపెట్టింది చాలా తక్కువ అనమాట. సో మీలో ఎవరైనా రీసెర్చ్కి వెళ్ళాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ కనుక ఉంటే ఈ ఆర్గానోమెటాలిక్ రియేజెంట్స్ మీద వర్క్ చేయండి. ఆర్గానోమెటాలిక్ రియేజెంట్స్ అనేటువంటి మీకు మంచి సక్సెస్ ఇస్తాయి. సో ఓకేనా. సో దట్ ఈస్ అబౌట్ ద ఆరిజిన్ ఆఫ్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్. ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ సంబంధించినటువంటి ఆరిజిన్ అనమాట. సో ఇంకా ఉందంటే నేను వచ్చేటప్పటికి 1912 విక్టర్ గ్రిగ్నార్డ్ వరకు రియేజెంట్ వరకు మాత్రమే చెప్పాను. ఆ తర్వాత కూడా ఇంకా దీని యొక్క ఆరిజిన్ డెవలప్మెంట్ ఉంటుంది, అంటే ఆరిజిన్ అయిపోతుంది, అక్కడికి డెవలప్మెంట్ జరుగుతుంది అనమాట. సో డెవలప్మెంట్ అనేది మనం ఎట్లాగా ఒక్కొక్క రియేజెంట్ గురించి చదువుతాం కదా. ఆర్గానో మెగ్నీషియం రియేజెంట్ చదువుతాం, దాని ఆరిజిన్ చెప్తాను. ఆర్గానో లిథియం రియేజెంట్ చెప్తాను, దాని ఆరిజిన్ చెప్తాను. ఆర్గానో కాపర్ రియేజెంట్ చెప్తాను, దాని ఆరిజిన్ చెప్తాను. ఆర్గానో బోరాన్ రియేజెంట్ చెప్తాను, దాని ఆరిజిన్ చెప్తాను. అంటే మీకు ఏమైతుంది, ఆటోమేటిక్గా ఈ ఆరిజిన్ వచ్చేసింది. ఆరిజిన్ తర్వాత వీటన్నిటిని ఒక ఆర్డర్లో ఫ్రేమ్ చేసుకుంటే దాని డెవలప్మెంట్ వచ్చేస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనం ఆరిజిన్ ఆఫ్ ఆర్గానోమెటాలిక్ రియేజెంట్స్ లేకపోతే ఆరిజిన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ ఆర్గానోమెటాలిక్ రియేజెంట్స్ అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు అనమాట. సో డెవలప్మెంట్ అనేది మన నెక్స్ట్ క్లాస్లో వస్తుంది కాబట్టి నేను ఇక్కడ మీకు స్పెషల్గా చెప్పడం లేదు. ఎందుకంటే మనము వీటి గురించి ఎక్కువ మాట్లాడము. ఎవరి గురించి? ఈ ఫిలిపే బార్బియర్ రియాక్షన్ లేకపోతే అంతకుముందు 1849లో చేసిన ఎడ్వర్డ్ వాళ్ళ గురించి అఫ్కోర్స్ ఆర్గానో జింక్ రియేజెంట్స్ చెప్పేటప్పుడు చెప్తాను. బట్ ముందు మనం కొంత తెలుసుకోవాలి కాబట్టి దానికోసం నేను ఇక్కడ చెప్తాను అనమాట. సో ఒక్కసారి ఈ ఆర్గానోమెటాలిక్ రియేజెంట్స్ యొక్క ఆరిజిన్ ఏంటనేది చూసి దెన్ వి గో ఫర్ వాట్ ఈస్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్ అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో ఒకసారి మీకు ఆర్గానోమెటాలిక్ రియేజెంట్స్ కి సంబంధించినటువంటి ఆరిజిన్ కనుక చూసినట్లయితే సో 1849లో ఎవరైతే మనకి ఎడ్వర్డ్ ఫ్రాంక్లిన్ అనేటువంటి సైంటిస్ట్ ఉన్నాడో ఈయన వచ్చేటప్పటికి మనకి రాబర్ట్ బన్సన్ కి సంబంధించినటువంటి స్టూడెంట్ అనమాట. రాబర్ట్ బన్సన్ వచ్చేటప్పటికి మార్స్బర్గ్ అనేటువంటి జర్మనీ దేశంలో ఉండేటువంటి మార్స్బర్గ్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అనమాట. సో ఈయన ఎవరు? ఎడ్వర్డ్ ఫ్రాంక్లిన్ అనే సైంటిస్ట్ ఇథైల్ తీసుకెళ్లేసి జింక్ మెటల్ తో ట్రీట్ చేసి డైథైల్ జింక్ ప్రిపేర్ చేస్తాడు. ఆ డైథైల్ జింక్ పైరోఫోరిక్ నేచర్ ఉంటుంది, ఇట్ ఇస్ లిక్విడ్ అనమాట. ఆ తర్వాత ఈయన 1849లో ఎడ్వర్డ్ ఫ్రాంక్లిన్ 1852లో ఏం చేస్తాడంటే ఆ మిథైల్ అయోడైడ్ మిథైల్ హాలైడ్స్ తీసుకెళ్లేసి సోడియం అమాల్గమ్ తో ట్రీట్ చేసి డైమిథైల్ మెర్క్యూరీ ప్రిపేర్ చేస్తాడు. సో ఇవి వచ్చినటువంటి డైథైల్ జింక్ డైమిథైల్ మెర్క్యూరీని తీసుకునేసి డిఫరెంట్ మెయిన్ గ్రూప్ ఆర్గానోమెటాలిక్ రియేజెంట్స్ ని ప్రిపేర్ చేయడం జరుగుతూ ఉందన్నమాట. సో ఆ తర్వాత మీకు ఆ రెండు అయిపోయిన తర్వాత ఏం జరిగిందండి? ఆ రెండింటి యొక్క ఆరిజిన్ గురించి మాట్లాడిన తర్వాత మీకు నెక్స్ట్ ఏంటి? 1852లోనే అదే సంవత్సరంలోనే లోవిక్ స్వీజింగ్ అనేటువంటి ఇద్దరు సైంటిస్టులు వచ్చేటప్పటికి టెట్రామిథైల్ లెడ్ లేదా టెట్రాయిథైల్ లెడ్ అంటే టెట్రాఆల్కైల్ లెడ్ ని లెడ్ సోడియం అలాయ్ కాంబినేషన్ తీసుకొని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత 1863లో సిలికాన్ టెట్రాక్లోరైడ్ ని తీసుకెళ్లేసి డైమిథైల్ జింక్ తో ట్రీట్ చేసి ఆర్గానోక్లోరోసిలిన్స్ ని ఫ్రెడెల్ క్రాఫ్ట్ అనేటువంటి ఇద్దరు సైంటిస్టులు ప్రిపేర్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత 1863 తర్వాత మనకి 1899లో ఫిలిపే బార్బియర్ అనేటువంటి సైంటిస్ట్ బార్బియర్ రియాక్షన్ లో ఆల్కైల్ హాలైడ్స్ ని కార్బన్ కాంపౌండ్స్ ని కలిపి ఆల్కహాల్స్ గా మార్చిన రీసెర్చ్ వర్క్ చేస్తాడు. సో దీని యొక్క ప్రత్యేకత ఏంటండి? ఆర్గానోమెటాలిక్ రియేజెంట్స్ అనే యాబ్సెన్స్ ఆఫ్ వాటర్ జరుగుతాయి. ఎందుకు యాబ్సెన్స్ ఆఫ్ వాటర్ జరుగుతాయి అనేది నేను మీకు మళ్ళీ చెప్తాను. కానీ దీని యొక్క ప్రత్యేకత ఏంటి? ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ వాటర్ ఆల్సో రియాక్షన్ బాగా జరుగుతుంది. బట్ ఇక్కడ మీకు వాటర్ సమక్షంలో కూడా జరిగింది. అయితే జింక్ వాటర్ సమక్షంలో రియాక్షన్ జరిగిందంటే ప్రొడక్ట్ ఈల్డ్
కొంచెం అటు ఇటు ఉంటుంది. అయితే ఈయన ఆల్కలైల్ హాలైడ్స్ ని సేజాప్ రియాక్షన్ చేసినప్పుడు ప్రోడక్ట్ ఈల్డ్ జింక్ మెటల్ యూజ్ చేసినప్పుడు రియాక్షన్ ఫెయిల్ అవడం లేదా ప్రోడక్ట్ ఈల్డ్ తక్కువ వచ్చింది, ఎందుకో చెప్పని చెప్తాడు. ఆ ఎందుకో చెప్పని చెప్పినప్పుడు మనకి విక్టర్ గ్రిగ్నార్డ్ ఆయన స్టూడెంట్ అయినటువంటి ఫ్రాంకోయిస్ అగస్టా విక్టర్ గ్రిగ్నార్డ్ చెప్పినప్పుడు ఈ ఫ్రాంకోయిస్ అగస్టా విక్టర్ గ్రిగ్నార్డ్ అనేటువంటి సైంటిస్ట్ ఫిలిపే బార్బియర్ రియాక్షన్ లో జింక్ మెటల్ ని రీప్లేస్ విత్ మెగ్నీషియం మెటల్ తో చేసి ఫస్ట్ ఇక్కడ వచ్చినటువంటి ఆల్కలైల్ హాలైడ్స్ ని అంటే కార్బన్ కాంపౌండ్స్ అనేటువంటివి మెగ్నీషియం మెటల్ ని ఆల్కలైల్ హాలైడ్స్ తో ట్రీట్ అవ్వకుండా అడ్డం పడతా ఉన్నాయని తెలుసుకున్న తర్వాత ఆయన ఆల్కలైల్ హాలైడ్స్ మెగ్నీషియం ని కలిపి ఆల్కలైల్ మెగ్నీషియం హాలైడ్స్ అంటే ఆల్కలైల్ మెగ్నీషియం రియేజెంట్స్ వీటిని ఆల్కలైల్ మెగ్నీషియం హాలైడ్స్ వీటిని గ్రిగ్నార్డ్ రియేజెంట్స్ ని ప్రిపేర్ చేశాడు. ఆ గ్రిగ్నార్డ్ రియేజెంట్ యూస్ చేయడము, ఆ తర్వాత ఆ రీసెర్చ్ వర్క్ సక్సెస్ అవ్వడము, అదే ఆయనకి పిహెచ్డి వర్క్ మారడము, దాని నుంచి అద్భుతాలు సృష్టించడము, ఈ రకంగా ఆర్గానోమెటాలిక్ రియేజెంట్స్ కి ఒక ప్రాచుర్యం అనేటువంటిది వచ్చింది అనమాట. ఓకే, సో ఇదండి ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనము వాట్ ఈస్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో ఓకే నెక్స్ట్ టాపిక్ ఏంటండి, వాట్ ఈస్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్. What is organometallic reactions? So, what is organometallic reactions అంటే ఏంటంటే ఒకసారి చూద్దామండి. సో ఇక్కడ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్ అంటే ఏంటంటే మనం సాధారణంగా ఏదైనా ఒక రియాక్షన్ తీసుకున్నప్పుడు ఆ రియాక్షన్ లో రియాక్టెంట్స్ లేదా సబ్స్ట్రేట్స్ ఉంటాయి. ఈ రియాక్టెంట్స్ లేదా సబ్స్ట్రేట్ లాంటివి తీసుకున్నప్పుడు రియాక్టెంట్స్ లేదా సబ్స్ట్రేట్స్ తీసుకెళ్తే మనకి అవి ఎట్లా మారుతాయండి, ప్రొడక్ట్స్ గా మారుతాయి. రియాక్టెంట్స్ లేదా సబ్స్ట్రేట్స్ తీసుకున్నప్పుడు రియాక్టెంట్స్ లేదా సబ్స్ట్రేట్స్ అంటే ఎట్లా మారుతాయండి, ప్రొడక్ట్స్ గా మారుతాయి. అంటే చూడండి, మనము ఇక్కడ డెఫినేషన్ చూడాలి. వాట్ ఈస్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ అన్నప్పుడు ఆ వాట్ ఈస్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ లో ఫస్ట్ గో వాటిని డెఫినేషన్ చూడాలి. అసలు డెఫినేషన్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ అంటే ఏంటంటే డెఫినేషన్ చూడాలి. సో జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆక్సిడేషన్స్ అంటే ఏమనుకుంటాం, the removal of electrons is called as oxidation అని, లేకపోతే the addition of oxygen to the addition of oxygen is called as oxidation అని, లేకపోతే the removal of hydrogens is called as oxidation అని, increases in oxidation number is called as increases in oxidation number is called as oxidation అని చెప్పేసి మాట్లాడతాం కదండి. సో అంటే ఏంటండి, సో the addition of electrons, removal of electrons is called as oxidation, or increases in oxidation number is called as oxidation, or addition of oxygen is called as oxidation, or removal of hydrogens is called as oxidation అని చెప్పేసి మాట్లాడారు. అట్లాగే రిడక్షన్స్ అంటే the addition of hydrogens is called as oxidation అని, లేకపోతే the addition of electrons is called as oxidation అని, లేకపోతే the removal of oxygen is called as reduction అని, the addition of electrons is called as reduction అని, the addition of hydrogens is called as reduction అని, the removal of oxygen is called as reduction అని, the decreases in oxidation number is called as reduction అని చెప్పేసి మాట్లాడారు. అంటే మన లాస్ట్ క్లాసెస్ లో వాట్ ఈస్ ఆక్సిడేషన్ వాట్ ఈస్ రిడక్షన్ లో మాట్లాడుకున్నప్పుడు ఆ డెఫినేషన్స్ ఇచ్చినాం. అట్లాగే ఇక్కడ మనకి ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ అంటే డెఫినేషన్ ఏంటి అని అనుకున్నప్పుడు ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ అంటే డెఫినేషన్ అంటే ఏంటంటే ద రియాక్షన్స్ విచ్ ప్రొసీడ్స్ అండర్ ఆర్గానోమెటాలిక్ రియేజెంట్స్, the reactions which proceeds under organometallic reagents. ఏవైతే రియాక్షన్స్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ ఏవైతే రియాక్టెంట్స్ ఆర్గానోమెటాలిక్ రియేజెంట్స్ సమక్షంలో ప్రొడక్ట్స్ గా మారుతా ఉన్నాయో వాటిని ఏమంటారంటే ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ అంటారు. దట్ మీన్స్ the reactions which proceeds under organometallic reagents are called as organometallic reactions అన్నమాట. సో ఇక్కడ మనకి రియాక్టెంట్స్ లేదా సబ్స్ట్రేట్స్ అనేటువంటి రియాక్టెంట్స్ లేదా సబ్స్ట్రేట్స్ అనేటువంటి ఎట్లా మారండి, ప్రొడక్ట్స్ గా మారుతాయి అన్నమాట. సాధారణంగా మీకు ఇక్కడ రియాక్టెంట్స్ లేదా ప్రొడక్ట్స్ సబ్స్ట్రేట్ అనేటువంటి వాటిలో half of the reactant will be reduced అండి and half of the reactant will be oxidized అన్నమాట. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ మీకు సగం ఏంటండి, half of the రియాక్టెంట్ అనేటువంటిది ఏమవ్వాలండి, ఇక్కడ ఉండేటువంటి రియాక్టెంట్ లో సగం అనేటువంటిది
ఆక్సిడైజ్ అవ్వాలి. అట్లాగే హాఫ్ ఆఫ్ ద ఇంకా సగం ఉంటుంది కదండి, రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద రియాక్టెంట్ విల్ బి రెడ్యూస్డ్ అండి. ఇదేమవ్వాలి, రెడ్యూస్ అవ్వాలి. ఈ రకంగా హాఫ్ ఆఫ్ ద రియాక్టెంట్ ఆక్సిడైజ్ అవుతా, హాఫ్ ఆఫ్ ద రియాక్టెంట్ కనుక రెడ్యూస్ అయితే, హాఫ్ ఆఫ్ ద రియాక్టెంట్ ఆక్సిడైజ్ అవుతా అండ్ హాఫ్ ఆఫ్ ద రియాక్టెంట్ కనుక రెడ్యూస్ అయితే అంటే దాని అర్థం ఏంటి, ఈ రియాక్షన్స్ లో మీకు ఏం జరిగినట్లండి, రెడాక్స్ కనుక జరిగితే వాటిని ఏమంటారంటే ఆర్గానో మెటాలిక్ రియాక్షన్స్ అంటారు. ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ అంటారు. జాగ్రత్త చూడండి, ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ అని వేటిని అంటారంటే, దీనికంటే ముందు మనం ఈజీ ఇంకా సింపుల్గా చూడాలంటే, ఇప్పుడు మీరు చూడండి, ఇట్ ఈస్ ఎ కార్బన్ అండ్ ఇట్ ఇస్ ఎ మెటల్. కార్బన్ మెటల్ అండి. ఇక్కడ చూడండి, ద బాండ్ విచ్ ఈస్ ప్రెసెంట్ బిట్వీన్ ద కార్బన్ ఆటమ్ ఆఫ్ అన్ ఆర్గానిక్ మాయిటీ లేదా ఆర్గానిక్ ఫ్రాగ్మెంట్. ఏదో ఒక ఆర్గానిక్ ఫ్రాగ్మెంట్, దట్ ఆర్గానిక్ ఫ్రాగ్మెంట్ మే బి ఇథైల్, మిథైల్, బ్యూటైల్, ప్రొపైల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒక ఆర్గానిక్ ఫ్రాగ్మెంట్ కి సంబంధించినటువంటి కార్బన్ ఆటమ్ కి అండ్ దెన్ ద మెటల్ ఆఫ్ ఎ పీరియాడిక్ టేబుల్. సో మనకి పీరియాడిక్ టేబుల్ ఉంటుంది కదండి, ఈ పీరియాడిక్ టేబుల్లో ఉండేటువంటి డిఫరెంట్ మెటల్ కి మధ్య ఉండేటువంటి బాండ్ ఏదైతే ఉందో, జార్జనమా, the bond which is present between the carbon atom of an organic fragment and the metal of a periodic table is called as దీనే ఆర్గానోమెటాలిక్ బాండ్ అంటారు. ఆర్గానోమెటాలిక్ బాండ్, జార్జనమా, the bond which is present between the carbon atom of an organic fragment and the metal of a periodic table is called as organometallic bond. Organometallic bond అన్నమాట. So the reagents which possess organometallic bonds are called as organometallic reagents. ఏవైతే reagents లో organometallic bond అనేది ఉంటుందో, the reagents which possess organometallic bonds are called as organometallic reagents అన్నమాట. వాటిని organometallic reagents అంటారు. సో అఫ్ కోర్స్ ఈ ఆర్గానోమెటాలిక్ రియేజెంట్స్ నే ఏంటండి, ఆర్గానోమెటాలిక్ రియేజెంట్స్ ఏమవుతున్నాయి, ఈ ఆర్గానోమెటాలిక్ రియేజెంట్స్ ని మనము ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ అని కూడా అంటాం. సో ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ అని కూడా అంటారు అన్నమాట. ఇప్పుడు జాగ్రత్త అన్నమాట, ద బాండ్ అంటే వాట్ ఈస్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ అనే దానికి డెఫినేషన్ చెప్తా ఉన్నాను నేను, ఓకేనా. సో ద బాండ్ విచ్ ఈస్ ప్రెసెంట్ బిట్వీన్ ద కార్బన్ ఆటమ్ ఆఫ్ an organic fragment and the metal of a periodic table is called as organometallic bond, and the reagents which possess organometallic bond are called as organometallic reagents. Organometallic reagents are also known as organometallic compounds. ఇప్పుడు the reactions which proceeds under organometallic reagents are called as organometallic reactions. ఇది ఒక డెఫినేషన్, ఓకే. అంటే the bond which is present between the carbon atom of an organic fragment and the metal of a periodic table is called as organometallic bond, and the reagents which possess organometallic reagents are called as organometallic reagents, and the reactions which proceeds under organometallic reagents are called as organometallic reactions. Okay, ఆ తర్వాత organometallic reactions లో half of the reactant will be reduced and half of the reactant will be oxidized కాబట్టి organometallic reactions are also known as redox reactions. Organometallic reactions are also known as ఎవరండి, organometallic reactions are also known as redox reactions. ఎందుకని organometallic reactions లో half of the reactant will be oxidized and half of the reactant will be reduced కాబట్టి వీటిని redox reactions అని కూడా అంటారు. అట్లాగే మరి ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ ని రిడాక్స్ రియాక్షన్స్ అన్నప్పుడు ఆర్గానోమెటాలిక్ రియేజెంట్స్ ఏమన్నారండి, ఆర్గానోమెటాలిక్ రియేజెంట్స్ వచ్చేటప్పటికి రిడాక్స్ రియేజెంట్స్ అంటారు. అదే నేను మీకు ఫస్ట్ క్లాస్ లోనే అందుకే
ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ లేదా ఆర్గానోమెటాలిక్ రియేజెంట్స్ అని రిడాక్స్ రియాక్షన్స్ లేదా రిడాక్స్ రియేజెంట్స్ అని చెప్తారని చెప్పుకున్నాం ఫస్ట్ క్లాస్లో. ఓకే, అయితే ఇప్పుడు ఈ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ లో రియాక్టెంట్స్ ఏంటి? ఇది రియాక్టెంట్స్ ఆర్ సబ్స్ట్రేట్స్ ఇన్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్, రియేజెంట్స్ ఇన్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్, రియాక్షన్ కండిషన్స్ ఇన్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్, రియాక్షన్ ఇంటర్మీడియట్స్ ఇన్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్, ప్రొడక్ట్స్ ఇన్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్. ఈ మొత్తము అంటే ఒక ఆర్గానోమెటాలిక్ రియాక్షన్ గురించి చదువుతున్నాం చూసారా? ఈ రకంగా ఒక ఆర్గానోమెటాలిక్ రియాక్షన్ కి సంబంధించినటువంటి డిఫరెంట్ థింగ్స్ గురించి చదవడాన్ని ఆర్గానోమెటాలిక్ కెమిస్ట్రీ అంటారండి. ఆర్గానోమెటాలిక్ కెమిస్ట్రీ. ఆర్గానోమెటాలిక్ కెమిస్ట్రీ. వాట్ ఈస్ మీన్ బై ఆర్గానోమెటాలిక్ కెమిస్ట్రీ అంటే the chemistry which deals about organometallic reactions are called as organometallic chemistry. The chemistry which deals about organometallic reactions are called as organometallic chemistry. Okay, so fine. So that is అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మన బిగ్నాట్ రియేజెంట్ ని తీసుకొని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు వీడిని తీసుకోండి అమ్మా. సో వీడెవడు? సైక్లోహెక్సనోన్. సైక్లోహెక్సనోన్. ఈ సైక్లోహెక్సనోన్ తీసుకెళ్లేసి యు మెటీరియల్ విత్ బిగ్నాట్ రియేజెంట్ RMGX తో ట్రీట్ చేస్తే ఇక్కడ మనకి రెండు పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే బిగ్నాట్ రియేజెంట్ అంటే ఆర్గానోమెటాలిక్ రియేజెంట్స్ లో 2 పార్ట్స్ ఉంటాయి. ఏంటి ఆర్గానోమెటాలిక్ రియేజెంట్స్ లో ఉన్న 2 పార్ట్స్ అంటే ఇదేంటి? ఒకటి ఆల్కైల్ గ్రూప్ R- తెచ్చింది కదా, అంటే ఆల్కైల్ పార్ట్ అనమాట. ఇంకొకటి వచ్చేటప్పటికి MgX+ అంటే ఇది మెటాలిక్ పార్ట్. ఇది వచ్చేటప్పటికి మెటాలిక్ పార్ట్ అండి. సో ఇది వచ్చేటప్పటికి మెటాలిక్ పార్ట్, ఇది వచ్చేటప్పటికి ఆల్కైల్ పార్ట్ అనమాట. ఆల్కైల్ పార్ట్. సో దీన్ని తీసుకెళ్లేసి మనం ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆక్సిజన్ లోన్ పరఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, ఈ ఆక్సిజన్ ఉన్న లోన్ పరఫ్ ఎలక్ట్రాన్స్ కి మెగ్నీషియం మీద పాజిటివ్ చార్జెస్ లో అది వచ్చి కూర్చుంటుంది అనమాట. దాన్ని అంటే ఇక్కడ మనకి ఏం జరుగుతుందో జాగ్రత్తగా చూద్దాం. అంటే ఇక్కడ సైక్లోహెక్సనోన్ ఉందండి. సైక్లోహెక్సనోన్ లో నేను జస్ట్ జనరల్ మెకానిజం వేస్తున్నానండి. ఇట్ గెట్స్ పాజిటివ్ అనమాట, లోన్ పరఫ్ ఎలక్ట్రాన్స్ పోగొట్టుకుంది కాబట్టి. దాని ఇక్కడ మనకి MgX అనేటువంటిది వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? యూజ్లెస్. సో ఈ బాండ్ ఇటు వెళ్ళిపోతుందండి. ఇక్కడ ఉన్నటువంటి R- ఏదైతే ఉందో వీడు వెళ్ళిపోయేసి ఇక్కడ కూర్చుంటాడండి. దెన్ అప్పుడు మనకి ఏమవుతుంది? ఇక్కడ OMgX ఒకటి వస్తుంది. తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఆల్కైల్ గ్రూప్ అనేది వచ్చింది అనమాట. సో దీన్ని తీసుకెళ్లేసి మీరు ఫర్దర్ గా హైడ్రాలసిస్ చేస్తారనుకోండి, H3O+ తో హైడ్రాలసిస్ చేస్తే దెన్ వాట్ విల్ హ్యాపెన్స్? ఇక్కడికి ఆల్కైల్ గ్రూప్ వచ్చింది, దెన్ ఇక్కడ OH వచ్చింది. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి మ్యామ్, నేను ఇక్కడ మీరు చూస్తే రియాక్టెంట్స్ లో హాఫ్ పార్ట్ ఏంటి? పైన ఏమో ఆక్సిజన్ కనెక్షన్ ఉంది, కింద వచ్చేటప్పటికి కార్బన్ కనెక్షన్ ఉంది. ఆక్సిజన్ కనెక్షన్ కి ఎవడు వచ్చాడు? మెటల్ వచ్చింది. మెటల్ ఏంటి? ఎలక్ట్రోఫిలిక్ నేచర్ లో ఉంటుంది. మెటల్ ఎలక్ట్రోఫిలిక్ నేచర్ లో ఉన్నప్పుడు ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కదా. సో వీడేం చేశాడు? ఈ ఆక్సిజన్ దగ్గర లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని, అన్షేడ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో ఈ అన్షేడ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వాడు వైపు లాగేసుకున్నాడు. దాని ఇక్కడ అంటే బిగ్నాట్ రియేజెంట్స్ లో హాఫ్ పార్ట్ ఏం చేసింది? బిగ్నాట్ రియేజెంట్స్ లో మెటాలిక్ పార్ట్ ఏం చేసింది? రియాక్టెంట్ లో ఉండేటువంటి హాఫ్ పార్ట్ ఆక్సిజన్ ని ఆక్సిడైజ్ చేసింది. సో ఆక్సిడేషన్ రియాక్షన్ జరిగింది. అంటే ఇదే రియాక్షన్ అండి, ఇట్ ఈస్ ఏ ఆక్సిడేషన్ రియాక్షన్ అనేది జరిగింది. అదే ఇక్కడ చూడండి. సో ఆఫ్టర్వర్డ్స్ ఈ బాండ్ ఇటు వెళ్ళిపోయినప్పుడు ఇట్ గెట్స్ పాజిటివ్. ఇక్కడ నుంచి ఆల్కైల్ గ్రూప్ ఇక్కడ కూర్చుంది, అంటే ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరిగినట్టే కదా. అంటే బిగ్నాట్ రియేజెంట్ లో ఆల్కైల్ పార్ట్ అనేది ఏం చేసిందండి? రిడక్షన్ చేసింది. బిగ్నాట్ రియేజెంట్ లో ఆల్కైల్ పార్ట్ అనేది రిడక్షన్ చేస్తుంది. ఎవరిని రిడక్షన్ చేస్తుంది? రియాక్టెంట్ లో ఉండేటువంటి కార్బన్ పార్ట్ ని రెడ్యూస్ చేస్తుంది కాబట్టి రిడక్షన్ జరిగింది. ఈ రకంగా ఇక్కడ ఆక్సిడేషన్ ప్లస్ రిడక్షన్ రియాక్షన్స్ రెండు జరిగినాయి కాబట్టి ఇక్కడ మనకి రిడాక్స్ రియాక్షన్ అనేటువంటి జరుగుతుంది. రిడాక్స్ రియాక్షన్ అనేది జరిగింది. ప్లస్ ఇంకెవరు బయటకు వెళ్ళిపోతారని ఇక్కడ మనకి ఇక్కడ దీన్ని హైడ్రాలసిస్ చేసినప్పుడు OH అంటే OHMgX అనేటువంటిది బయటకు వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ రకంగా మనకి ఏం జరిగిందండి? హాఫ్ ఆఫ్ ద రియాక్టెంట్ విల్ బి, అంటే రియాక్టెంట్స్ లో హాఫ్ ఆఫ్ ద రియాక్టెంట్ విల్ బి ఆక్సిడైజ్డ్, హాఫ్ ఆఫ్ ద రియాక్టెంట్ విల్ బి ఆక్సిడైజ్డ్ అండ్ హాఫ్ ఆఫ్ ద రియాక్టెంట్ విల్ బి రెడ్యూస్డ్. ఈ రకంగా సగం ఆక్సిడైజ్ అవుతా, సగం రెడ్యూస్ అవుతుంది కాబట్టి వీటి రిడాక్స్ రియాక్షన్స్ అన్నారు. సో ఫైనల్లీ వీటిలో మనకి ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ అనేటువంటి రిడాక్స్ రియాక్షన్స్ కి ఎగ్జాంపుల్. సో వాట్ ఈస్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ అనేది
The bond which is present between the carbon atom of an organic molecule and the metal of a periodic table is called the organometallic bond, and the compounds and the reagents which possess organometallic reagents are called as organometallic reagents, and the reactions which proceeds under organometallic reagents are called as organometallic reactions. In organometallic reactions, half of the reactant will be reduced and half of the reactant will be oxidized, or half of the reagent will be oxidized and half of the reagent will be reduced. So organometallic reagents are known as redox reactions. ఇది ఇక్కడికి. ఆ తర్వాత organometallic reagents are also known as organometallic compounds, and the chemistry which deals about organometallic reactions are called as organometallic chemistry. So that is about what is organometallic reaction. Next మనం ఎవరి గురించి మాట్లాడుకోవాలండి? Reactants in organometallic reactions. Reactants are substrates in organometallic reaction గురించి మాట్లాడుకోవాలి. ఎవరి గురించి అండి? Reactants are substrates in organometallic reaction. Organometallic reactions లో వచ్చేటువంటి reactants ఏంటి, అట్లాగే organometallic reactions లో వచ్చేటువంటి సబ్స్ట్రేట్ ఏంటి అంటే రెగ్యులర్ గా మనకి ఇక్కడ ఏ రియాక్షన్స్ ఏంటి, రియాక్టెంట్స్ ఏంటి అనేది తెలియదండి. మీరు ఏ రియాక్షన్ తీసుకున్నా కానీ వెదర్ ఇట్ ఇస్ ఆక్సిడేషన్ రియాక్షన్ ఆర్ రిడక్షన్ రియాక్షన్ ఆర్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్, మీరు ఏ రియాక్షన్ తీసుకున్నా కానీ అక్కడ వచ్చేటువంటి రియాక్టెంట్స్ ఏంటి, ఆ తర్వాత అక్కడ వచ్చేటువంటి రియేజెంట్స్ ఏంటి చూడాలి, నేచర్ చూడాలన్నమాట. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ ఏంటంటే రియాక్టెంట్స్ ఇన్ మెటాలిక్ రియాక్షన్స్. సో ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ లో రెగ్యులర్ గా వచ్చేటువంటి రియాక్షన్స్ ఏంటి అనేటువంటిది చూద్దాం. సో మనకి ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ అంటే ఏంటండి? రియాక్టెంట్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ రియాక్టెంట్స్ ఎట్లా మారుతాయండి? ప్రొడక్ట్స్ గా మారుతాయి. రియాక్టెంట్స్ ఉంటాయి, రియాక్టెంట్స్ అనేవి ప్రొడక్ట్స్ గా మారుతాయి. ఈ రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ గా మారేటువంటి క్రమంలో ఏ రియాక్షన్ ఇక్కడ ఎవరు యూజ్ చేస్తారు? ఆర్గానోమెటాలిక్ రియేజెంట్ యూజ్ చేస్తారు. అప్పుడు మనకి ఇక్కడ రెడాక్స్ రియాక్షన్ అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి రెడాక్స్ రియాక్షన్ జరుగుతుందంటే హాఫ్ ఆఫ్ ద రియాక్టెంట్ విల్ బి రెడ్యూస్డ్ అండ్ హాఫ్ ఆఫ్ ద రియాక్టెంట్ విల్ బి ఆక్సిడైజ్డ్ కదండి. అంటే ఇక్కడ రియాక్టెంట్ లో సగము రెడ్యూస్ అవ్వాలి అంటే రిడక్షన్ లో ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్తాం. రిడక్షన్ లో ఇన్వాల్వ్ అవ్వాలంటే ఇక్కడి నుంచి ఇక్కడ మనకి ఏం జరగాలి? ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరగాలి కదండి. సో ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరగాలి. సో ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరగాలంటే వీడ్ అనేటువంటి వాడు ఖచ్చితంగా ఎలక్ట్రాన్ రియేజెంట్ అనేటువంటిది ఎట్లా ఉండాలి? ఈడ్ అనేటువంటి ఖచ్చితంగా ఎలక్ట్రాన్ రిచ్ అయి ఉండాలి. ఆ తర్వాత హాఫ్ ఆఫ్ ద రియాక్టెంట్ విల్ బి ఆక్సిడైజ్ అన్నాం కదండి. అంటే రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే రియేజెంట్ అనేవాడు ఎట్లా ఉండాలి? హాఫ్ ఆఫ్ ద రియాక్టెంట్ విల్ బి ఎలక్ట్రాన్ పూర్ అయి ఉండాలి. ఓకేనా? ఎలక్ట్రాన్ పూర్ అయి ఉండాలి. అట్లాగే రియాక్టెంట్ అనేటువంటిది ఏంటి? ఈడ ఎలక్ట్రాన్ రిచ్ అయితే వీడు ఎలక్ట్రాన్ పూర్ అయి ఉండాలి. వీడు ఎలక్ట్రాన్ రిచ్ అయితే వీడేమవ్వాలి? ఎలక్ట్రాన్. సో వీడు ఎలక్ట్రాన్ పూర్ అయితే వీడేమవుడు? ఎలక్ట్రాన్ రిచ్ అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే రిడాక్స్ రియాక్షన్స్ లేదా ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ లో ఇన్వాల్వ్ అయ్యేటటువంటి రియాక్టెంట్స్, రిడాక్స్ రియాక్షన్స్ లేదా ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ లో ఇన్వాల్వ్ అయ్యేటటువంటి రియాక్టెంట్స్ అనేటటువంటివి ఎలక్ట్రాన్స్ ని తీసుకునేటటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి. అట్లాగే ఎలక్ట్రాన్స్ ని ఇచ్చేటటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి. అంటే మెయిన్ గా రిడక్షన్ రియాక్షన్స్ లో ఇన్వాల్వ్ అవుతున్నాయి కాబట్టి దే మస్ట్ బి ఇన్ ఎలక్ట్రాన్ పూర్. ఎలక్ట్రాన్ పూర్ అంటే ఏంటి? ఎలక్ట్రోఫిలిక్ అంటే ఏంటండి? ఎలక్ట్రోఫిలిక్ నేచర్ లో ఉండాలి. సో ఫైన్. అంటే ఇక్కడ మనకి దీంట్లో మొదటి మాట ఏంటండి? ఇన్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ లో ఉండేటువంటి రియాక్టెంట్స్ అనేటువంటి ఆర్గానోమెటాలిక్ రియాక్టెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రియాక్టెంట్స్ అనేటువంటి ఏంటండి రిడక్షన్ రియాక్షన్స్ లో ఇన్వాల్వ్ అవ్వాలి కాబట్టి ఇవి ఎలక్ట్రోఫిలిక్ నేచర్ లో ఉండాలి. ఎలక్ట్రోఫిలిక్ నేచర్
సో అఫ్ కోర్స్ సార్ మీకు డౌట్ రావచ్చు, సార్ ఇవి ఎలక్ట్రోఫిలిక్ నేచర్లో ఉంటే మరి ఆక్సిడేషన్ రియాక్షన్స్ ఎట్లా జరుగుతున్నాయి? ఇప్పుడు కార్బన్ కాంపౌండ్స్లో కార్బన్ ఎలక్ట్రోఫిలిక్ నేచర్లో ఉంది, ఆక్సిజన్ వచ్చేటప్పటికి న్యూక్లియోఫిలిక్ నేచర్లో ఉంటుంది, అట్లాంటివి అనమాట. ఓకే, సో కాబట్టి ఈ ఆర్గానోమెటాలిక్ రియాక్టెంట్స్ అనేటువంటి ఖచ్చితంగా ఎట్లా ఉండాలని ఎలక్ట్రోఫిలిక్ నేచర్లో ఉండాలి. సో అప్పుడు మనకి ఎలక్ట్రోఫిలిక్ నేచర్లో ఉండేటువంటి రియాక్టెంట్స్ ఏంటి, ఎలక్ట్రోఫిలిక్ నేచర్లో ఉండేటువంటి రియాక్టెంట్స్ ఏంటి, అట్లాగే ఈ ఎలక్ట్రోఫిలిక్ నేచర్ ఉండాలి. పై పార్ట్ హాఫ్ పార్ట్ వచ్చి ఎలక్ట్రోఫిలిక్ నేచర్లో ఉండాలి, హాఫ్ పార్ట్ వచ్చి న్యూక్లియోఫిలిక్ నేచర్లో ఉండాలి. అట్లా చూసుకున్నప్పుడు మనకి ఎవరు వస్తారండి? అప్పుడు మనకి ఇవి ఎలక్ట్రోఫిలిక్ నేచర్లో ఉండే రియాక్టెంట్స్ ఏంటి? ఎలక్ట్రోఫిలిక్ నేచర్లో కార్బనైల్ కాంపౌండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ బాండ్ సి డబుల్ బాండ్ ఓ హెచ్. ఇది చూడండి, ఇక్కడ ఎలక్ట్రోఫిలిక్ కార్బన్, స్టార్ రిప్రజెంట్స్ ఎలక్ట్రోఫిలిక్ కార్బన్. ఏంటండి? ఆల్డిహైడ్స్, ఆల్డిహైడ్స్. ఆ తర్వాత ఆర్ బాండ్ సి డబుల్ బాండ్ ఓ ఆర్ డాష్, ఇది కూడా ఎలక్ట్రోఫిలిక్ నేచర్. ఇవేంటివి? కీటోన్స్, కీటోన్స్. సో ఈ రెండింటిని కలిపి ఏమనుకుంటాం? కార్బొనైల్ కాంపౌండ్స్. అంటే కార్బొనైల్ కాంపౌండ్స్ అంటే రెడాక్స్ రియాక్షన్స్ లేదా ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ లో ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? కార్బన్ కాంపౌండ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. లైక్ రిడక్షన్ రియాక్షన్ లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు? మీకు కార్బన్ కాంపౌండ్స్ ఇన్వాల్వ్ అయినాయి కదా. రిడక్షన్ రియాక్షన్ లో ఏవైతే రియాక్టెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ లో ఇన్వాల్వ్ అవుతాయి. ఇది ఈజీగా గుర్తుపెట్టుకునేదానికండి. సో కార్బన్ కాంపౌండ్స్ తర్వాత గో ఫర్ ఎస్టర్స్, ఆర్ బాండ్ సి డబుల్ బాండ్ ఓ. సో ఓకే, యాసిడ్స్ చూడండి, యాసిడ్స్. ఇక్కడ ఎలక్ట్రోఫిలిక్ కార్బన్, సో యాసిడ్స్, యాసిడ్స్. ఆ తర్వాత ఎస్టర్స్ తీసుకున్నామా, ఆర్ బాండ్ సి డబుల్ బాండ్ ఓ బాండ్ ఓ బాండ్ ఆర్, ఎస్టర్స్, ఎస్టర్స్. సో చూడండి ఇక్కడ ఎలక్ట్రోఫిలిక్ కార్బన్, యాసిడ్స్, ఎస్టర్స్. తర్వాత అమైడ్స్, ఆర్ బాండ్ సి డబుల్ బాండ్ ఓ బాండ్ RCO NH2. ఇవేంటండి? అమైడ్స్, అమైడ్స్. సో ఇవి. ఆ తర్వాత అసైల్ హాలైడ్స్, ఆర్ బాండ్ సి డబుల్ బాండ్ ఓ Cl ఎలక్ట్రోఫిలిక్ ఆక్సిజన్. వీటిని ఏమంటారు? అసైల్ హాలైడ్స్, అసైల్ హాలైడ్స్, అసైల్ హాలైడ్స్. చేర్చండి. కార్బన్ కాంపౌండ్స్, ఆల్డిహైడ్స్, కీటోన్స్, యాసిడ్స్, ఎస్టర్స్, అమైడ్స్, అసైల్ హాలైడ్స్, ఎన్హైడ్రైడ్స్ అండి. C double bond O bond and R bond C double bond O bond C double bond O bond R. Anhydrides. సో ఇక్కడ ఎలక్ట్రోఫిలిక్ కార్బన్, ఇక్కడ ఎలక్ట్రోఫిలిక్ కార్బన్. సో ఆ తర్వాత అంటే కార్బన్ కాంపౌండ్స్, యాసిడ్స్, ఎస్టర్స్, అమైడ్స్, అసైల్ హాలైడ్స్, ఎన్హైడ్రైడ్స్. ఆ తర్వాత ఆల్కైల్ హాలైడ్స్, ఆల్కైల్ హాలైడ్స్, ఆల్కైల్ హాలైడ్స్. సో ఇవి కూడా మనకి ఆల్కైల్ హాలైడ్స్ లో X మైనస్ వెళ్ళిపోతే ఎలక్ట్రోఫిలిక్ కార్బన్. ఆ తర్వాత నైట్రో కాంపౌండ్స్, RnO2, నైట్రో కాంపౌండ్స్, ఆల్కైల్ నైట్రో కాంపౌండ్స్, ఆల్కైల్ నైట్రో కాంపౌండ్స్. ఇవేంటి? ఆల్కైల్ నైట్రో కాంపౌండ్స్ కూడా ఏమవుతాయండి? ఆల్కైల్ నైట్రో కాంపౌండ్స్ అంటే ఆల్కైల్ గ్రూప్ అనేటువంటి ఏమవుతుంది మీకు? ఇట్స్ అన్ ఎలక్ట్రోఫిలిక్ నేచర్. అట్లాగే సైనైడ్స్, ఆర్ బాండ్ సి ట్రిపుల్ బాండ్ ఎన్. ఓకే, సో సైనైడ్స్ లో ఉండేటువంటిది కూడా Cn మైనస్ వెళ్ళిపోతుంది కదా. సో ఇట్ ఇస్ అన్ ఎలక్ట్రోఫిలిక్ నేచర్. సైనైడ్స్, ఆల్కైల్ సల్ఫైడ్స్, S మైనస్ ఆర్ మైనస్ అంటే ఆర్ బాండ్ ఎస్. సో ఇది కూడా ఏమవుతుంది? ఆల్కైల్ సల్ఫైడ్స్, అనేటువంటి కూడా మనకి ఎట్లా పనిచేస్తాయండి? ఎలక్ట్రోఫిలిక్ నేచర్ లోనే ఉంటాయి అన్నమాట. తర్వాత అజైడ్స్, ఆర్ బాండ్ N3, అజైడ్స్ కూడా ఏమవుతాయండి? ఎలక్ట్రోఫిలిక్. అజైడ్స్ లో ఉన్నటువంటి ఆల్కైల్ గ్రూప్ కూడా మీకు ఎలక్ట్రోఫిలిక్ నేచర్ లోకి వస్తుంది అనమాట. అంటే R+N3 మైనస్ వెళ్ళిపోతుంది కాబట్టి. అట్లాగే అమోనియం సాల్స్ అంటే ఏంటి? మామూలు నైట్రోజన్ వ్యాలెన్సీ 4 కదండి, 3 కదండి. సో బట్ ఇక్కడ 4 వస్తుంది, NR4 ప్లస్ X మైనస్. అంటే నైట్రోజన్ వ్యాలెన్సీ 3, 4 అయినప్పుడు అది అమోనియం అవుతుంది. సో దాని మీదకి ఏదైనా ఒక ఇది వచ్చినప్పుడు అమోనియం సాల్ట్స్ కానీ. ఆ తర్వాత ఫాస్ఫరస్ వ్యాలెన్సీ 3 కదండి. సో దీని మీద కూడా PR4 ప్లస్ X మైనస్ అంటే ఫాస్ఫోనియం
ఫాస్ఫోనియం. సో ఫాస్ఫోనియం సాల్స్, ఫాస్ఫోనియం సాల్స్. అట్లాగే మీకు ఇపాక్సైడ్స్ అండి, ఇపాక్సైడ్స్. సో ఇపాక్సైడ్స్ అట్లాగే డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్, డిఫరెంట్ బై ఫంక్షనల్ గ్రూప్స్ అనమాట. సో ఇపాక్సైడ్స్ కానీ ఆక్సైడ్స్ అండ్ ఆక్సైడ్స్. సో ఇవన్నీ ఎట్లా పనిచేస్తాయి మీకు? సో ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్, లేకపోతే ఏవైతే మనం మాట్లాడుకుంటున్నామో రియాక్టెంట్స్ ఇన్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ అని, ఇవన్నీ అంటే ఎలక్ట్రోఫిలిక్ కార్బన్ ని కలిగి ఉండేటువంటి కాంపౌండ్స్ అయినటువంటి ఆల్డిహైడ్స్, కీటోన్స్, కార్బన్ కాంపౌండ్స్ కావచ్చు, ఎస్టర్స్ కావచ్చు, యాసిడ్స్ కావచ్చు, ఎస్టర్స్ కావచ్చు, ఎమైడ్స్ కావచ్చు, ఎసైల్ హ్యాలైడ్స్ కావచ్చు, ఎన్హైడ్రేట్స్ కావచ్చు, ఆల్కైల్ సల్ఫైడ్స్ కావచ్చు, అజైడ్స్ కావచ్చు, ఆల్కైల్ హ్యాలైడ్స్ కావచ్చు, అమోనియం సాల్ట్స్ కావచ్చు, ఫాస్ఫోనియం సాల్ట్స్ కావచ్చు, ఆల్కైల్ హైడ్రో కాంపౌండ్స్ కావచ్చు, సైనైడ్స్ కావచ్చు, ఇపాక్సైడ్స్ కావచ్చు, ఆక్సీ హ్యాలైడ్స్ కావచ్చు. ఇవన్నీ వచ్చేటప్పటికి మీకు ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ లో ఇవన్నీ కూడా మనకి ఎట్లా పనిచేస్తాయండి? రియాక్టెంట్స్ కి పనిచేస్తాయి. అదొక మాట గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత అఫ్కోర్స్ మీకు ఎలక్ట్రోఫిలిక్, హాఫ్ ఆఫ్ ద పార్ట్ విల్ బి ఎలక్ట్రోఫిలిక్ అండ్ హాఫ్ ఆఫ్ ద పార్ట్ విల్ బి న్యూక్లియోఫిలిక్. ఇక్కడ చూడండి. సో ఇది వచ్చేటప్పటికి ఎలక్ట్రోఫిలిక్ పార్ట్, ఇది వచ్చేటప్పటికి ఎలక్ట్రోఫిలిక్ పార్ట్, ఇది వచ్చేటప్పటికి న్యూక్లియోఫిలిక్ పార్ట్. అట్లాగే ఇది ఎలక్ట్రోఫిలిక్, ఇది న్యూక్లియోఫిలిక్, ఎలక్ట్రోఫిలిక్ 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 న్యూక్లియోఫిలిక్. ఈ రకంగా half of the reactant will be oxidation and half of the reactant will be reduced at technical వాటిని రిడాక్స్ రియాక్షన్స్ అంటారు. సో ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ లో రెగ్యులర్ గా వచ్చేటువంటి రియాక్టెంట్స్ ఏంటి అనేది మొత్తం మనం ఇక్కడ చూసాం. అయితే ఇక్కడ మనం ఒకటి తెలవాలి ఏంటంటే వీటి యొక్క నేచర్ అర్థమైంది కదండి మీకు. ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ లో రియాక్టెంట్స్ అనేటువంటివి ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ లేదా ఎలక్ట్రాన్ పోర్ స్పీషీస్ కాబట్టి ఎలక్ట్రోఫిలిక్ నేచర్ లో ఉంటాయని చెప్పి మాట్లాడుతున్నా. సో ఇప్పుడు రేట్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్ పెరగాలి లేదా రేట్ ఆఫ్ ఆక్సిడేషన్ రియాక్షన్ పెరగాలంటే ఏం జరగాలనే చూద్దాం. సో రేట్ ఆఫ్ ఆక్సిడేషన్ రియాక్షన్ పెరగాలంటే ఏంటంటే ఈ రియాక్టెంట్స్ మీద రియాక్టెంట్స్ అనేటువంటి ఎట్లా యాక్ట్ చేస్తున్నాయి? ఎలక్ట్రోఫైల్స్ కదండి. ద ఎబిలిటీ ఆఫ్ an electrophile to act as an electrophile is called as electrophilicity. The ability of an electrophile to act as an electrophile is called as electrophilicity. నేను నాలా యాక్ట్ చేసే ధర్మాన్ని నానోఫిలిసిటీ అంటే, ఎలక్ట్రోఫైల్ గా యాక్ట్ చేసే ధర్మాన్ని ఎలక్ట్రోఫిలిసిటీ అంటారు అనమాట. సో ఇప్పుడు ఎలక్ట్రోఫైల్ అంటే ఏంటంటే ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కదా. మరి ఈ ఎలక్ట్రోఫైల్ కి సంబంధించినటువంటి ఎలక్ట్రోఫిలిసిటీ పెరగాలి అంటే దాని మీద ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ గ్రూప్స్ అంటే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఉండాలి. అంటే రియాక్టెంట్స్ అనేటువంటివి ఇక్కడ మీకు రియాక్టెంట్స్ అనేటువంటివి ఎట్లా యాక్ట్ చేస్తున్నాయి? ఎలక్ట్రోఫైల్స్ గా యాక్ట్ చేస్తున్నాయి. వీటి మీద ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ పెడితే వీటి యొక్క ఎలక్ట్రోఫిలిసిటీ పెరుగుతుంది. వీటి మీద ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ పెడితే వీటి యొక్క ఎలక్ట్రోఫిలిసిటీ పెరుగుతుంది. అదే వీటి మీద ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ పెడితే వీటికి సంబంధించినటువంటి ఎలక్ట్రోఫిలిసిటీ తగ్గుతుంది. వీటికి సంబంధించిన ఎలక్ట్రోఫిలిసిటీ పెరుగుతుంది, ఎలక్ట్రోఫిలిసిటీ తగ్గుతుంది. ఎలక్ట్రోఫిలిసిటీ పెరిగితే రేట్ ఆఫ్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్ will also increases. ఎలక్ట్రోఫిలిసిటీ తగ్గితే రేట్ ఆఫ్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్ will also decreases. సో అర్థమైంది కదండి. జాగ్రత్త చూడండి. మీకు ఇక్కడ ఏది ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ లో ఉండేటువంటి రియాక్టెంట్స్ అనేటువంటి ఎలక్ట్రోఫైల్స్ యాక్ట్ చేస్తాయి. ఆ ఎలక్ట్రోఫైల్స్ ఏంటిో రాసుకున్నాము. ఆ రియాక్టెంట్స్ మీద ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ కనుక పెట్టినట్లయితే వాటికి సంబంధించిన రేట్ ఆఫ్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్ పెరుగుతుంది. ఆ ఎలక్ట్రోఫైల్స్ మీద కనుక ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ పెడితే వాటి యొక్క రేట్ ఆఫ్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్ తగ్గుతుంది. ఎందుకంటే ఎలక్ట్రోఫైల్ మీద ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ పెడితే ఎలక్ట్రోఫిలిసిటీ పెరుగుతుంది. ఎలక్ట్రోఫిలిసిటీ పెడితే రేట్ ఆఫ్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్ పెరుగుతుంది. ఎలక్ట్రోఫైల్ మీద ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ పెడితే ఎలక్ట్రోఫిలిసిటీ తగ్గుతుంది. ఎలక్ట్రోఫిలిసిటీ తగ్గితే రేట్ ఆఫ్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్ అనేది తగ్గుతుంది. సో దీన్ని బట్టి మనకి ఒక ఆర్గానోమెటాలిక్ రియాక్షన్ కి సంబంధించినటువంటి రేట్ ఆఫ్ రియాక్షన్ ప్రొడక్ట్ చేయొచ్చు కదండి, ప్రొడక్ట్ చేయొచ్చు.
నేను మీకు ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఏంటి, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఏంటి అనేది మనం అంతకుముందు క్లాసెస్లో చెప్పుకున్నాం. అంటే అసలు ఫస్ట్ ఆర్గానిక్ సింథటికల్ రియేజెంట్స్కి సంబంధించిన ఇంట్రొడక్షన్ క్లాసెస్లోనే నేను మీకు చెప్పుంటాను. ఒకసారి ఆ వీడియోస్ చూస్తే, ఆ క్లాసెస్ వింటే కనుక మీకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా? అంటే మీకు ఈజీగా గుర్తుపెట్టుకునే దానికి చెప్పానండి. ఈజీగా ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు? ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్లో రియాక్టెంట్స్ ఇవే. ఈ రియాక్టెంట్స్ కాకుండా ఇంకేమైనా వస్తే వాటిని ఇక్కడ ఫ్రేమ్ చేసుకోండి. కామన్గా వచ్చే రియాక్టెంట్స్ ఇవి గుర్తుంటే మీరు ఎన్ని అప్లికేషన్స్ గుర్తుపెట్టుకోవచ్చు, ఎన్ని రోజులను గుర్తుపెట్టుకోవచ్చు, ఎంత అద్భుతంగా మాట్లాడచ్చు అనమాట. ఓకేనా? సో ఇది దట్ ఈస్ అబౌట్ రియేజెంట్స్ ఇన్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్. రియేజెంట్స్ ఇన్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనము రియాక్షన్ కండిషన్స్ ఇన్ రియాక్టెన్స్ ఇన్ ఆర్గానోమెటాలిక్ కండిషన్స్. ఇది వచ్చేటప్పటికి రియాక్టెన్స్ ఇన్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ అండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి రియేజెంట్స్ ఇన్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ గురించి మాట్లాడదాం. ఓకేనా? సో రియాక్టెన్స్ ఇన్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్ ఇది. నెక్స్ట్ వచ్చేటప్పటికి రియేజెంట్స్ ఇన్ ఆర్గానోమెటాలిక్ రియాక్షన్స్ గురించి మాట్లాడదాం.